ఇప్పుడు ప్రధానంగా మనం డిజైన్ చేసినటువంటి 5 రోజుల కార్యక్రమం వక్త. మంచి స్పీకర్‌గా, వక్తగా మారటం ఎట్లా అనే దాని మీద ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రఖ్యాతి వహించినటువంటి సైకాలజిస్ట్, స్పీకర్, మోటివేషనల్ ఎనలిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు మనల్ని క్లాస్ తీసుకుంటారు. వారు ముందుకు నడిపిస్తారు. సార్ సుబ్బారావు సార్, మీరు తీసుకోండి. అందరినీ మ్యూట్ హాల్లో ఉంచండి. ఓకే, నాకు చేత కాదు, నువ్వే మ్యూట్ ఆన్ చేసి. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆల్. ముందుగా ఈరోజు ఈ బుద్ధా ఫౌండేషన్ కార్యక్రమాన్ని చక్కని మంచి మాటలతో, అందుకనే హృదయం ఉన్న మనుషులు గత 40 సంవత్సరాలుగా మా గుంటూరు ప్రాంతంలో అనేక వేల మంది విద్యార్థులకి చైతన్యం చేసినటువంటి ఒక వ్యక్తి, ఉపాధ్యాయులు, ప్రొఫెసరు అరవింద్ మాస్టారు చాలా మంచి మాటలు. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో కొన్ని వందల మంది మంచి మనుషులతో మాట్లాడటానికి మాకు అవకాశం వచ్చింది. మంచి మనుషులు ఎందుకంటున్నానంటే, ఈ రాష్ట్రంలో కనీసం ఒక 4-5 వేల మందికి ఈ ఇన్ఫర్మేషన్ ని మేము పాస్ ఆన్ చేయడం జరిగింది. కొన్ని వందల మంది ఇవాళ ఒక చోటకి రావటం జరిగింది. మీరందరికీ కూడా స్వాగతం. సిన్సియర్ గా మీరు ఈ 5 రోజులు, మీలో చాలా మంది మంచి వక్త కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిన్సియర్ గా మీలో చాలా మంది ప్రయత్నం చేస్తూ నాతో మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది ఉపన్యాసం కాదు, ఇక్కడి నుంచి శిక్షణ. మాస్టారు ఒక సందేశం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో బుద్ధా ఫౌండేషన్ అంటే కరెక్ట్ సమయాన్ని పాటిస్తామని చెప్పాం. 7 గంటలకు కరెక్ట్ గా ప్రారంభించాం. ఇవాళ కొన్ని అంశాలు ఈ 5 రోజులు ఒక చిన్న సిలబస్ తీసుకొని మిమ్మల్ని మంచి వక్తలుగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఇది. మిత్రులారా, ముందుగా ఒక ట్రైనర్ గా నేను 2-3 నియమాలు నేను మీతో డిస్కషన్ చేసుకొని నా క్లాస్ గురించి స్టార్ట్ చేస్తాను. ఆ నియమాలు ఏంటంటే, దీనిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు, మంచి స్పీకర్లు కూడా ఉన్నారు. మా లక్ష్యం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఒక 200 మంది వ్యక్తుల్ని, యువకుల్ని శక్తివంతంగా వివిధ సంఘాల్లో, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని శక్తివంతమైనటువంటి స్పీకర్లుగా తయారు చేయాలని మా లక్ష్యం. పెద్ద లక్ష్యం కాదు, 200 మందిని తయారు చేయాలని ఈ తెలుగు రాష్ట్రాలు. ఇది మా లక్ష్యంతో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం. అందుకని దీనిలో కొంతమంది ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో కూడా, ఇప్పుడు దాదాపు 300 మంది ఉన్నారు. వీళ్ళల్లో కూడా అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటానే ఉన్నారు. ఆ మెసేజ్లు పంపుతానే ఉన్నారు. నేను ఒక ట్రైనర్ గా, మీ అందరికంటే పెద్దవాడిగా నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక బుక్కు పెన్ను దగ్గర పెట్టుకోండి ఫస్ట్. ఇక్కడి నుంచి శిక్షణ ప్రారంభమైనట్టు ఈ 5 రోజులు, 5 రెళ్ళు 10 గంటలు. మీకున్న సమయంలో ఒక 10 గంటలు మీ శరీరాన్ని, మీ మనస్సుని, మీ ఆలోచనని మొత్తం ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఒక 10 గంటలు ఉంచండి. ఈ 5 రోజుల తర్వాత, 24వ తేదీ తర్వాత మీలో మార్పు రాకపోతే నన్ను అడగండి. మీరు ప్రయత్నం చేస్తే సిన్సియర్గా, నేను అటెంప్ట్ చేశా ఈ రాష్ట్రాల్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను అనేక వందల వక్త ప్రోగ్రామ్ చేశాను. ప్రయత్నం చేసిన ప్రతి మనిషి మారాడు మిత్రులారా. ప్రయత్నం చేసిన ప్రతి మనిషి మారాడు. నేను చెప్పే ఫస్ట్ ఒక ట్రైనర్ గా మీకు చెప్పేటువంటి అంశం ఏంటంటే, మంచి ఉపన్యాసం చెప్పటం చాలా తేలిక. ఇది మీరు నమ్మండి. 5 రోజులు నన్ను మంచి ఉపన్యాసం చెప్పటం, చక్కగా మాట్లాడటం, 1 రోజు 2 రోజుల్లోనే మీ బిడియం పోగొట్టి మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేసేటట్టుగా తయారు చేస్తారు. మాట్లాడటం మొదలు పెడితే మీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు.
అందుకని ఈ 5 రోజులు 5 రెళ్ళు 10 గంటలు మీ సమయాన్ని, మీ శరీరాన్ని, మీ మనసుని పూర్తిగా ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ కండిషన్. రెండవ కండిషన్ ఏంటంటే పెన్ను పేపరు, ఇందాక శివశంకర్ మాస్టర్ చెప్తానే ఉన్నారు మొదటి నుంచి, పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. సిన్సియర్ గా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. డైరెక్ట్ గా క్లాస్ అయితే మీ శరీరాన్ని, మీ మైండ్ ని, మీ మొత్తం యాక్టివిటీని నా కంట్రోల్లో తెచ్చుకోగలుగుతాను. నేను సైకాలజిస్ట్ ని, హిప్నటిస్ట్, నా కంట్రోల్లో తెచ్చుకొని మీకు పాఠం నేర్పగలను. ఇది జూమ్ మీటింగ్, మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, కొన్ని వందల మంది డైరెక్ట్ క్లాస్ లో ఉన్నారు, ఫేస్బుక్ లైవ్ లో కొన్ని వేల మంది కూడా చూస్తా ఉన్నారు. మీరు సిన్సియర్ గా మీ మైండ్ ని, మీ మనసుని, మీ శరీరాన్ని ఈ 10 గంటలు నా దగ్గర ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇది నా రెండవ కండిషన్. పెన్ను పేపర్ తీసుకొని మీకు వచ్చిన డౌట్ నేను చెప్పేటప్పుడు ఏదన్నా అర్థం కాకపోతే దాన్ని అర్థం చేయించాల్సినటువంటి అంశాలు నేను రిపీట్ చేస్తాను. నేను 1-2 సార్లు పలుకుతా. నేను ఈ చేత పలికించ, ఆ టైంలో నేను రెండోసారి పలుకుతున్నానంటే మీరు కూడా పలకడానికి ప్రయత్నం చేయండి. ట్రైనింగ్ వేరు, ఉపన్యాసం వేరు మిత్రులారా. నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్పట్లా, శిక్షణ మొదలు పెట్టాను. ఈ 5 రోజులు మీరు నాకంటే పెద్దవాళ్ళైనా నేను గురువుని, మీరు స్టూడెంట్. మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏది కష్టం. డౌట్స్ ఉంటే రాయండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చివరిలో మనం అరగంట అయినా గంట అయినా మేమైతే ఉంటాం. ఈ 5 రోజులు 24 అవర్స్ నా ఫోన్ నెంబర్లో మీరు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగచ్చు. ఇది కండిషన్. నేనైతే 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాను. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా కూడా నేను మీకు సమాధానం చెప్తాను. మీకు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. ఇది నా రెండో నిబంధన. ప్రయత్నం చేయండి. ఇవాళ నా టాపిక్ ఏంటంటే, ఈ 5 రోజులు నా టాపిక్ ఏంటంటే మంచి వక్త కావటం ఎట్లా. నేను ఈ శిక్షణని ఒక 5 ప్రశ్నలతో స్టార్ట్ చేస్తాను. ఈ ప్రశ్నలకు సమాధానం పట్టుకోగలిగితే మనం ఉపన్యాసకులు కాదు. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అసలు మంచి ఉపన్యాసకులు అవసరమేంటి? మంచి ఉపన్యాసకుల అవసరమేంటి? ఏదైనా నేర్చుకోవాలంటే దానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని, అది ఎందుకు, ఏమిటి, ఎలా అనేది స్పష్టంగా ఐడెంటిఫై చేసి దానికి సమాధానం పట్టుకొని స్టార్ట్ చేస్తే చాలా తేలిగ్గా ఉంటుంది. మంచి ఉపన్యాసకుల అవసరం ఏంటి? అసలు ఉపన్యాసం అంటే ఏంటి? ఉపన్యాసం ఎన్ని రకాలు? మంచి ఉపన్యాసకుడు ఎందుకు అవసరం? మంచి ఉపన్యాసాలు ఎందుకు అవసరం? మంచి ఉపన్యాసకుడు ఎందుకు అవసరం? ఆ మంచి ఉపన్యాసకుడిగా ఎలా తయారవుతుంది? ఈ 5 ప్రశ్నలకి కొంచెం సేపు మనం సమాధానం చెప్పుకొని మన క్లాసులోకి వెళ్దాం. ఇది కూడా క్లాసే, ఇది అర్థం కావాల్సింది. మంచి ఉపన్యాసం చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? నేను ఫీల్ అయినటువంటి అంశం. నేనైతే నాకు ఊహ వచ్చిన తర్వాత 10 ఏళ్ల వయసులోనే నేను ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసం పెట్టాను. ఎమర్జెన్సీ పీరియడ్, నాకు 10 సంవత్సరాలు. మా స్కూల్లో చక్కగా ధైర్యంగా మాట్లాడే పిల్లల్లో నేను కూడా చిన్నప్పుడు. మా ఊరికి 1975 ఎమర్జెన్సీ పీరియడ్. లోకమాన్య జయప్రకాష్ నారాయణ మా ఊరు వచ్చాడు. అసలు 40-50 వేల మంది జనం ఉన్నారు. దాని మీద మా తెలుగు తల్లికి మల్లెపూగంట పాట పాడించాము. మేము ఒక 4 పిల్లలు చెప్పాము. ఆయన మైక్ తీసుకున్నాడు. మైక్ తీసుకొని ఆయన ప్రారంభించాడు. ప్రారంభించిన 2 నిమిషాల్లో జోరున వర్షం పడుతుంది. ఒక్క మనిషి కదల్లా అతను 40 నిమిషాలు మాట్లాడు. జోరున వర్షం పడుతున్నా దాదాపు 30-35 నిమిషాలు మాట్లాడాడు. ఒక్క మనిషి కదలలేదు. నాకు ఊహ వచ్చినప్పుడే అటువంటి గొప్ప ఉపన్యాసాలు విన్నాను. మహాకవి శ్రీశ్రీ డైరెక్ట్ గా మా కాలేజీలో అతను మాట్లాడుతుంటే విన్నాను. చాలా అంశాలు. చిన్నప్పుడే మాకు ఒక తెలుగు మాస్టర్ ఉండేవాడు. ఆయన హేతువాది. ఆయన భావాలతో ఒక హేతువాద సంఘం మీటింగ్ కి మా పిల్లల్ని అట్రాక్టివ్ గా ఉండేవాళ్ళని తీసుకెళ్ళాడు. అక్కడ కత్తి పద్మారావు ఉపన్యాసం. నేను కొనియాడలేదు రంపోర సౌభాగ్యం వరుసగా 20-25 నిమిషాలు ఆపకుండా ఎక్సలెంట్ గా మాట్లాడు. జనం మొత్తం అట్టాలని చూస్తారు. మంచి ఉపన్యాసాలలో వచ్చి
అది విని అక్కడి నుంచి ఇప్పటిదాకా ఈ 40 సంవత్సరాల్లో సామాజికంగా ఈ 40 సంవత్సరాల్లో అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన నేను, ఒక సామాన్య గొర్రెలుగాసే కుటుంబం నుంచి వచ్చిన నేను ఇప్పటికి కూడా అదే సామాజిక స్పృహతో బతుకుతా ఉన్నాను. అందుకు మంచి ఉపన్యాసాలు కావాలి. కొన్ని ఉపన్యాసాలు కూడా విన్నాను ఈ 40 సంవత్సరాలు. ఓరు కొట్టిస్తా ఉంటారు, ఎప్పుడు ఆపుతారా అనుకుంటుంటారు. అతను ఆపబోతున్నానంటాడు, ఆపడు. ఒక సబ్జెక్ట్ చెప్పబోయి వేరే సబ్జెక్టులోకి వెళ్ళి గందరగోళంగా ఉంటాడు. జనం గందరగోళంగా ఉంటారు ఆ ఉపన్యాసాలు వింటూ. అటువంటి ఉపన్యాసాలు కూడా మీరు వింటారు. 2 రకాల ఉపన్యాసాలు. ఉపన్యాసానికి సంభాషణకి తేడా మీకు అర్థం కావాలి మిత్రులారా. సంభాషణ 2 లేదా 3 ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అక్కడ 2 ముగ్గురే ఉంటుంటారు. 2 ముగ్గురు మాట్లాడుతుంటారు సంభాషణ అంటే. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాడు. ఉపన్యాసంలో అది కుదరదు. ఒక మనిషి మాట్లాడుతూ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వింటుంటారు. ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే ఒక 100 మంది వింటుంటే గంట సేపు మాట్లాడంటే 100 ఇంటూ గంట 100 గంటల సమయానికి విలువైనటువంటి ఉపన్యాసం చెప్పాలి. అది ఉపన్యాసం. ఒక మనిషి మాట్లాడుతుంటే ఒక 1,00,000 మంది వింటుంటే ఆ 1,00,000 మందితో ఒక గంట సేపు మాట్లాడితే 1,00,000 గంటల విలువైనటువంటి ఉపన్యాసం మాట్లాడాలి. ఉపన్యాసం చాలా శక్తివంతమైనది, పవర్ఫుల్ వెపన్ ఇది. ఈ సమాజంలో నీకున్నటువంటి ఆలోచనలు, నీకున్నటువంటి భావాలు, నీకున్నటువంటి సిద్ధాంతాలు, నీకున్నటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక భౌతిక శక్తిగా మార్చగలిగినటువంటి ఏకైక పవర్ఫుల్ వెపన్ ఏంటంటే ఉపన్యాసం. మళ్ళీ వినండి, ఈ సమాజంలో నీకున్నటువంటి ఆలోచనలని, నీకున్నటువంటి అభిప్రాయాలని, నీకున్నటువంటి సిద్ధాంతాలని, నీకున్నటువంటి ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక భౌతిక శక్తిగా మార్చగలిగి, నువ్వు ఒక చిన్న ఉద్యోగస్తుడివి, ఒక మార్కెటింగ్ సేల్స్ మార్కెటింగ్ చేస్తుంటావు, ఒక 10 మందికి నువ్వు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నువ్వు ఆ రోజు సక్సెస్ అవుతావు. నువ్వు ఒక టీచర్వి, క్లాస్ రూమ్ లో నువ్వు కరెక్ట్ గా ఇన్స్పైర్ చేయగలిగితే అద్భుతమైనటువంటి పిల్లల్ని తయారు చేయగలుగుతావు. నువ్వు ఒక నాయకుడివి, నువ్వు ఒక ఉద్యోగస్తుడివి, నువ్వు ఒక మంచి తండ్రివి, నీ భార్యని, నీ పిల్లలకి చక్కగా నువ్వు చెప్పగలిగే పరిస్థితి నీ దగ్గర ఉంటే తెలుస్తుంది. ఉపన్యాసం అనేది ప్రతి రంగానికి, ప్రతి మనిషికి అవసరమే మిత్రులారా. 6th క్లాస్ 7th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ప్రతి వ్యక్తికి అవసరమే. ఇవాళ నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఇంటర్వ్యూలోకి వెళ్తే 95% ఉన్న పిల్లలు ఆ ఇంటర్వ్యూ లోపలికి వెళ్తే చిన్న ప్రశ్న, వాళ్ళకి తెలిసిన ప్రశ్న వేసినా కూడా కాళ్ళు గుణుకుతా ఉన్నాయి. కారణం ఏంటంటే చక్కగా మాట్లాడటం తెలియదు. కానీ ఇది అవసరం మిత్రులు. ఉపన్యాసం నేర్పటం అనేది, చక్కగా ఉపన్యాసం చెప్పగలిగినటువంటి మనిషి, ఒక మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి, ఒక సామాన్యుడు శక్తివంతంగా తయారు కావటానికి అతనికి కావలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఉపన్యాసమే. ఈ రకమైనటువంటి ఉపన్యాసంతో అద్భుతాలు చేసినటువంటి వాడు ఉన్నారు ప్రపంచం. తన ఆలోచనలతో ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు ఉన్నారు ఉపన్యాసంతో నిమిత్తున్నారు. హిట్లర్ తనకున్న భావాలని జర్మన్ జాతిలో ఉసిగొలిపి జర్మన్ జాతి ఉరేసుకోవడానికి కారణమయ్యాడు హిట్లర్. ప్రపంచంలో చాలా మంది. అయితే మా భావన ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి మంచి వ్యక్తిగా తయారు కావడానికి ఉపన్యాసాన్ని ఉపయోగించాలని, అటువంటి మంచి ఉపన్యాసకులు తయారు చేయాలనేటువంటిది మా లక్ష్యం. మీరు కూడా అలా కావాలనేది మాకున్నటువంటి కోరిక. ఈ ఉపన్యాసాలు 4 రకాలు. ఉపన్యాసం దాని లోతుగా మీరు పరిశీలన చేస్తే దాని తర్వాత మాట్లాడటానికి చాలా తేలిక. ఉపన్యాసాలు 4 రకాలు మిత్రులారా. సరదా ఉపన్యాసాలు, నేను క్లాసిఫై చేసినటువంటి అంశాల్లో సరదా ఉపన్యాసం, సమాచార ఉపన్యాసాలు, నచ్చజెప్పే ఉపన్యాసాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు. ఈ క్లాసిఫికేషన్ లోనే ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి 4 రకాల ఉపన్యాసాలు. ఎందుకంటే మీరు ఎక్కడైనా మాట్లాడటానికి వెళ్లాల్సి వస్తే
అది సరదాగా మాట్లాడే ఉపన్యాసమా, సమాచార ఉపన్యాసమా, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ఉపన్యాసమా, నచ్చజెప్పే ఉపన్యాసమా, రెచ్చగొట్టే ఉపన్యాసమా మీకు అర్థం కాకపోతే రెచ్చగొట్టాల్సినటువంటి ఉపన్యాసంలో సరదా మాటలు మాట్లాడితే కరెక్ట్ కావు. సరదా ఉపన్యాసం, వెల్ఫేర్ పార్టీలు లేదా బర్త్డే పార్టీలు, చిన్న ఫ్యామిలీ పార్టీలు, ఇవన్నీ సరదా ఉపన్యాసం. అక్కడ కూర్చుంటారు, అక్కడ కూడా చక్కగా మాట్లాడాలి. ఫేర్వెల్ పార్టీలో ఒక అబ్బాయి మాట్లాడితే కనెక్ట్ అవుతాడు. అక్కడ కూడా బాగా మాట్లాడే పిల్లవాడే కనెక్ట్ అవుతాడు. లేదా ఒక బర్త్డే పార్టీ చాలా మందికి వణుకుతూ ఉంటారు, ఒకళ్ళు లీడ్ చేస్తారు, ఆ లీడ్ చేసిన వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అక్కడ. రెండోది సమాచార ఉపన్యాసం. సమాచార ఉపన్యాసం అంటే టీచర్లు, డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరూ సమాచారాన్ని సమాజానికి ఇస్తారు. టీచర్లు క్లాస్ రూమ్ లో సమాచారాన్ని చక్కగా ఇవ్వాలి. ఆ ఇచ్చే సమాచారం ఆ పిల్లవాడికి కనెక్ట్ అయితే, వాడి మైండ్ లోకి వెళ్తే, ఆ పిల్లవాడు అర్థం చేసుకుంటే, అది పట్టుకుంటే ఆ పిల్లవాడు ఉపయోగించుకోగలుగుతాడు. ఒక లాయరు స్పష్టంగా కోర్టులో చెప్పగలిగితే, ఒక డాక్టరు పేషెంట్కి స్పష్టమైన పద్ధతిలో చెప్పగలిగితే, అవసరం చాలా మంది. ఉపన్యాసం అవసరం లేని రంగం లేదు మిత్రులారా. మూడోది నచ్చజెప్పే ఉపన్యాసం. సపోజ్ ఒక ఇవాళ మనం శిక్షణా కార్యక్రమం 5 రోజులు, నేను ఈ వక్త ఎట్లా మాట్లాడాలనేటువంటి అంశాన్ని, దీనికి ఉన్న నియమాల్ని మీకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినటువంటి, నేను నమ్మినటువంటి దాన్ని, నాకు అర్థం చేసుకున్నటువంటి దాన్ని చక్కగా మీకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే రాజకీయ శిక్షణ తరగతుల్లో కూడా నచ్చజెప్పే ఉపన్యాసాలు. చివరి 4వది రెచ్చగొట్టే ఉపన్యాసం. సమాజంలో ఒక సమస్య వచ్చింది, ఒక అమ్మాయి సమస్యని ఇబ్బంది పడింది, ఒక అమ్మాయిని దుర్మార్గంగా ఇబ్బంది పెట్టాడు. అక్కడ జనాల్ని 10 మందిని పోగు చేయాలి. ఆ జనాల్ని కరెక్ట్ గా రెచ్చగొట్టగలిగితేనే వాళ్ళందరూ నిలబడి ఆ సమస్యను పరిష్కరించారు. ఈ 4 రకాల ఉపన్యాసాలు మీకు అర్థం కావాలి. దేనికోసం వెళ్తున్నాం, మనం ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు దేనికోసం వెళ్తున్నాం అనేది మనకు అర్థం కావాలి. అది సరదా ఉపన్యాసమా, సమాచార ఉపన్యాసమా, నచ్చజెప్పే ఉపన్యాసమా, రెచ్చగొట్టే ఉపన్యాసం. 4 రకాల ఉపన్యాసాలు మిత్రులారా. రాసుకోండి, నేను 2 సార్లు 3 సార్లు రిపీట్ చేసినప్పుడు, లేకపోతే మీరు కూడా నోటితో పలకండి, మీట్లో ఉన్నారు, ఇబ్బంది ఏమి లేదు. సరదా ఉపన్యాసం, సమాచార ఉపన్యాసం, నచ్చజెప్పే ఉపన్యాసం, రెచ్చగొట్టే ఉపన్యాసం. ఈ 4 రకాల ఎందుకంటే మనం వెళ్ళే ఉపన్యాసం, మనం చెప్పబోయే ఉపన్యాసం ఏ రకమైనదో మనకు అర్థమైతే ఆ రకంగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం. ఇకపోతే మంచి ఉపన్యాసకుడు ఎందుకు అవసరం? మంచి ఉపన్యాసకుడు ఎందుకు అవసరం? మంచి ఉపన్యాసకుల దగ్గర శిక్షణ తీసుకుంటే మంచి ఉపన్యాసకులు చేతుల్లో పడి. మీరు చూడండి, టీచర్లు ఉంటారు, కొంతమంది టీచర్లు క్లాస్ రూమ్ లో ఆ టీచర్ చెప్పినటువంటి అంశం చచ్చిపోయిందా గుర్తుంటది కొంతమంది చెప్పిన టీచర్లు. కొంతమంది టీచర్లు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, స్కూళ్లలో ఒక టీచర్ వస్తున్నాడంటే పిల్లలు ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి భాష అట్లా ఉంటుంది, ఆయన చెప్పే తీరు అట్లా ఉంటుంది. కొంతమంది టీచర్లు వస్తుంటే ఆ టీచర్లకే పేర్లు పెడతారు పిల్లలు. ఇవాళ చాలా మంది టీచర్లు, లెక్చరర్లు, మాకు తెలిసినటువంటి పద్ధతుల్లో మేము చూసినటువంటి టీచర్లు కూడా, మా కాలేజీలో ఒక మ్యాథ్స్ రమణయ్య గారని, మేము చదువుకునేటప్పుడు మ్యాథ్స్ అద్భుతంగా చెప్తాడు. కానీ ఆయనకు ఒక నిక్ నేమ్ ఉంటుంది. సబ్జెక్ట్ చెప్తాడు, కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. అందుకని ఒక మంచి లెక్చరర్ గా, మంచి టీచర్ గా, లేదా ఒక మంచి వ్యాపార రంగంలో నీ కింద పనిచేసే వ్యక్తులకు నువ్వు స్పష్టంగా చెప్పగలిగితే, అందుకని మంచి ఉపన్యాసకులు అవసరం మిత్రులు. మంచి ఉపన్యాసకుల వలనే ఇన్స్పైర్ కాగలుగుతారు. ఇది ఎలా తయారవుతుంది? మంచి ఉపన్యాసకులు ఎలా తయారవుతారు? ఏ కళకైనా ఉపన్యాసం చెప్పడం అనేది ఒక కళ మిత్రుల. ఉపన్యాసం చెప్పడం అనేది ఒక కళ. ఆ కళకి కొన్ని నియమాలు ఉంటాయి. పబ్లిక్ స్పీకింగ్ ఒక ఆర్ట్. ఇది ప్రతి కళకి కొన్ని నియమాలు ఉంటాయి, దీనికి కూడా కొన్ని నియమాలు.
ఏ కళ అయినా కూడా ఆ నియమాలు పట్టుకుంటే, ఆ నియమాలు రీసెర్చ్ చేస్తే, ఆ నియమాలు లోతుగా పరిశీలిస్తే, వాటిని ప్రాక్టీస్ చేస్తే ఆ కళ అద్భుతంగా ఉంది. సపోజ్ నువ్వు ఈత కొట్టాలి, ఈత ఎలా కొట్టాలనేది నువ్వు తెలుసుకొని, కరెక్ట్ అంశాలు తెలుసుకొని గట్టు మీద కూర్చుంటే నువ్వు ఈత రాదు. ఈత ఎలా కొట్టాలనేది నువ్వు తెలుసుకొని ఆ నీళ్ళల్లోకి దిగితే నీకు ఈత వచ్చింది. మోటార్ సైకిల్ ఎలా తోలాలి, కారు ఎలా తోలాలి, అది ఆ నియమాలు పట్టుకోవాలి ఫస్ట్, దాని తర్వాత ప్రాక్టీస్ చేయాలి. పబ్లిక్ స్పీకింగ్ కూడా ఒక ఆర్టే. దీనికి కొన్ని నియమాలు, కొన్ని సూత్రాలు. ఈ సూత్రాలను నేను మీకు ఈ 5 రోజుల్లో ఈ సూత్రాలను మీ మైండ్ లోకి స్పష్టంగా ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ సూత్రాలు పట్టుకోండి, ఆ సూత్రాలను నేర్చుకోండి. చాలా తేలిక. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి, నాట్ ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్, ఈ సమాజంలో నువ్వు ఏది నేర్చుకోవాలన్నా, దేనిలో సక్సెస్ కావాలన్నా, ఏ రంగంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళాలన్నా 3 రకాల అంశాలను పట్టుకోవాల్సింది. పబ్లిక్ స్పీకింగ్ కూడా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది ఏంటంటే మానసికమైనటువంటి నియమాలు. రెండోది వ్యక్తిపరమైనటువంటి నియమాలు, ఒక వ్యక్తిగా నువ్వు పాటించాల్సినటువంటి నియమాలు. మూడోది విషయపరమైనటువంటి నియమాలు. ఏ రంగంలోనైనా మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పనిలోనైనా సక్సెస్ కావాలంటే ఈ 3 రకాల నియమాలు ఉంటాయి, వాటిని స్టడీ చేయాల్సి. ఫస్ట్ది మానసికమైనటువంటి నియమాలు. 2 వ్యక్తిపరంగా నువ్వు పాటించాల్సిన నియమాలు. సపోజ్ ఇవాళ మనం వక్తా శిక్షణ కార్యక్రమంలో ఉన్నాం. నువ్వు పబ్లిక్ స్పీకర్ గా, ఒక వ్యక్తిగా నువ్వు పాటించాల్సినటువంటి నియమాలు. ఒక పబ్లిక్ స్పీకర్ గా నీ మానసికంగా నువ్వు ప్రిపేర్ కావాల్సినటువంటి నియమాలు. ఒక పబ్లిక్ స్పీకర్ గా నువ్వు చక్కగా మాట్లాడటానికి విషయపరమైనటువంటి నియమాలు. ఈ నియమాలు మొత్తాన్ని నేను 3 భాగాలు చేశాను. రాసుకోండి, నోటితో పలకండి. మానసికమైనటువంటి నియమాలు, వ్యక్తిపరమైనటువంటి నియమాలు, విషయపరమైనటువంటి నియమాలు. ఈ 3 రకాల నియమాలని ఇవాళ ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 రకాల నియమాలను మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి నియమం ఏంటంటే మానసికపరమైనటువంటి నియమం. మానసికం, మైండ్ ఈజ్ పవర్ఫుల్. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతి పని ఈ సమాజంలో, ప్రతి పని నువ్వు ఏ పని చేయాలన్నా 2 సార్లు జరిగింది. ఏ పనైనా నువ్వు సపోజ్ ఇంకో గంట తర్వాత, 9 తర్వాత నువ్వు అన్నం తినాలనుకుంటావు. అనుకోవటం అనేది మానసికమైనటువంటి అంశం. నువ్వు అన్నం తినాలని అనుకుంటే తర్వాత అన్నం తిను. ప్రతి పని 2 సార్లు జరిగింది మిత్రులారా. ఆ 2 సార్లు, ఒకటి మానసికంగా జరిగింది, 2 ప్రాక్టికల్ గా జరిగింది. ఈ ప్రాక్టికల్ గా జరిగిన పని రిజల్ట్ ఇస్తుంది. ఈ ప్రాక్టికల్ గా జరిగిన పని ఎక్సలెంట్ గా జరగాలంటే మానసికంగా ఎక్సలెంట్ గా జరగాలి. ఫస్ట్ మానసికంగా ఎక్సలెంట్ గా జరగటం ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. మానసికంగా ఎక్సలెంట్ గా జరగాలి. మైండ్ ఈజ్ పవర్ఫుల్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. నీ మైండ్ లో నువ్వు అనుకుంటే, నువ్వు మైండ్ లో నువ్వు ప్రిపేర్ అయితే, నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అయితే, నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫిక్స్ అయితే నువ్వు దాన్ని ఎక్సలెంట్ గా చేయగలుగుతావు. నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అయితే, నేను గొప్ప స్పీకర్ని కావాలి, నేను ఈ సమాజంలో గొప్ప స్పీకర్ని కాగలను, నేను మంచి ఉపన్యాసకుని కావాలి, నేను మంచి ఉపన్యాసకుని కాగలను, నేను నేర్చుకుంటాను. ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ విల్ అచీవ్ ఎనీథింగ్, ఐ విల్ బి ఏ గ్రేట్ స్పీకర్, ఐ విల్ బి ఏ ఎక్సలెంట్ స్పీకర్. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, ఐ లవ్ మై సెల్ఫ్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్, ఐ విల్ బి ఏ గ్రేట్ స్పీకర్. ఇది ఇన్నర్ మైండ్ లో కనుక ఫిక్స్ అయితే, ఈ రకమైన ఇన్నర్ మైండ్ లో నీకు ఫిక్స్ అయితే, ఫిక్స్ కావాలంటే ముందు నీ థాట్ తో స్టార్ట్. మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్. చాలా మందికి మీలో మనసు అనేది
శరీరంలో పార్ట్ కాదు. నీ మైండ్ ఎక్కడుందంటే నేనైతే కొన్ని వేల మంది లక్షల మందిని ప్రశ్నించుకున్నాను. వేర్ ఇస్ యువర్ మైండ్ అంటే 90% చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ మైండ్, ఇట్స్ ఏ బ్రెయిన్. మైండ్ ఈజ్ పవర్ఫుల్. అది నీ శరీరంలో ఉన్న పార్ట్ కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ యువర్ థాట్. నీ ఆలోచనే నీ మైండ్ మిత్రులారా. నీ ఆలోచనలో శక్తివంతమైన ఆలోచనలు వస్తే నీ ఆలోచనలకి కింగ్ నువ్వే, నీ థాట్స్ కి కింగ్ నువ్వే, నీ థాట్స్ క్రియేటర్ నువ్వే. నీ థాట్ లో ఎస్ ఐఎమ్ ఏ పవర్ఫుల్ స్పీకర్, నేను మాట్లాడగలను అని నీ థాట్ లో పవర్ఫుల్ గా వస్తే నువ్వు స్టార్ట్ చేస్తావు. నీ థాట్ లో నేను మాట్లాడలేనేమో, నాకు భయమేమో, నా ముందు ఎక్సలెంట్ గా పెద్దోళ్ళు కూర్చొని ఉన్నారు, వాళ్ళని చూస్తే వాళ్ళ ముందు నేను మాట్లాడగలనా, ఇవన్నీ నెగిటివ్ థాట్స్ ఏమి. ఒక మనిషిని, ఒక సామాన్యుడిని శక్తివంతంగా తయారు చేసేటువంటి వెపన్ ఏంటంటే మైండే. నువ్వు శక్తివంతంగా తయారు కావాలంటే, నువ్వు గెలవాలంటే నీ రంగంలో నీ థాట్ ని పవర్ఫుల్ గా మార్చాలి. నీ థాట్ ని బట్టే నీ బిలీఫ్స్ ఉంటాయి. నీ పవర్ఫుల్ థాట్స్ ని బట్టి నీ నమ్మకాలు ఉంటాయి. నీ నమ్మకాలను బట్టి నీ అలవాట్లు వస్తాయి. నీ అలవాట్లను బట్టి నీ బిహేవియర్ ఉంటుంది. నీ బిహేవియర్ ని బట్టి నీ యాటిట్యూడ్ ఉంటుంది. నీ యాటిట్యూడ్ బట్టి నీ యాక్షన్, నీ యాక్షన్ ని బట్టి నీకు రిజల్ట్ వస్తుంది. ఇది సీక్వెన్స్. నేను రేపు మీకు రేపటి పార్ట్లో దీన్ని మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సీక్వెన్స్ లో సీడ్ ఏంటంటే, నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే నీకు నీ సీడ్ ఏంటంటే విత్తనం ఏంటంటే నీ థాట్. నువ్వు అద్భుతమైనటువంటి రిజల్ట్ కావాలనుకుంటున్నావు. ఎస్, నేను పవర్ఫుల్ స్పీకర్ని కావాలనుకుంటున్నావు. ఆ రిజల్ట్ ఆశిస్తున్నావు. దానికి తగినటువంటి యాటిట్యూడ్ నీ దగ్గర ఉండాలి. దానికి తగినటువంటి బిహేవియర్ నీ దగ్గర ఉండాలి. దానికి తగినటువంటి అలవాట్లు నీ దగ్గర ఉండాలి. దానికి తగినటువంటి నమ్మకం నీ దగ్గర, నీలో నీకు నమ్మకం ఉండాలి. దానికి ఆ నమ్మకంలో అద్భుతమైన నమ్మకం నీకు ఏర్పడాలంటే నీ థాట్. అందుకని నా ఫస్ట్ పార్ట్ ఏంటంటే, ముందు నీ నమ్మకం. నువ్వు నమ్ము. నీకు ఎంత వయసున్నా, నువ్వు 6వ తరగతి పిల్లవాడివైనా, 7వ తరగతి పిల్లవాడివైనా, 60 సంవత్సరాల వయసున్నా, నత్తి ఉన్నా, మాటలు తడబడుతున్నా, భయం ఉన్నా, బిడియం ఉన్నా, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేదిక మీదకి ఎక్కి మాట్లాడలేకపోయినా, నువ్వు నమ్ము, నువ్వు అద్భుతంగా మారుతావు. నువ్వు నమ్ము. నీ ఆలోచనని మార్చుకో. మానసిక పరంగా నువ్వు డిసైడ్ గా, మానసిక పరంగా నువ్వు ప్రిపేర్ గా, మానసికంగా ఎస్ నేను గొప్పగా మాట్లాడగలను. ఈ ఫస్ట్ పార్ట్. దీనికి సంబంధించినటువంటి ఈ మానసికంగా ప్రిపేర్ కావాలంటే ఏం చేయాలనేది రేపు మాట్లాడుకుందాం. ఆ మానసిక పరంగా ఏం మార్చుకోవాలో ఎల్లుండి మాట్లాడుకుందాం. ఈ 5 రోజుల్లో ఈ 3 పార్ట్లని 5 రోజులు టచ్ చేస్తాను. మిత్రులారా, ఇయాలే ప్రారంభమైనటువంటి వక్తా శిక్షణ కార్యక్రమం. అయితే 3 పార్టుల ఇంట్రడక్షన్ పార్ట్ నేను ఇవాళ మీకు చెప్తాను. మీరు ఈ రోజే ప్రారంభించాలి. ఇప్పుడే ప్రారంభిస్తారు. ఇప్పుడే మైండ్ లో ప్రిపేర్ చేసుకోండి. ఎస్, ఈ 5 రోజుల శిక్షణ అయిపోయే లోపు ఈ బుద్ధా ఫౌండేషన్ ఆలోచన ప్రకారం, ఈ మాస్టర్ చెప్పినటువంటి శిక్షణ ప్రకారం నేను మంచి స్పీకర్ని కాగలనని నమ్మండి. ముందు 5 రోజులు పోయేది ఏం లేదు. నేనైతే కొన్ని 100 మంది చూసాను. నేనైతే చాలా హ్యాపీగా 5 రోజుల నుంచి మేము ఈ బుద్ధా ఫౌండేషన్ ఆలోచన వచ్చింది 5-6 రోజుల నుంచే. ఈ వారం రోజుల్లో ఈ 15 గ్రూపుల్లో 20 గ్రూపుల్లో నేను చూసే చాలా మందిని. ఎక్సలెంట్ గా ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తే ఒక అమ్మాయి ఇవాళ ఉదయం నాకు మెసేజ్ పెట్టింది. భారత రాజ్యాంగ పీఠికను చదవమన్నారు మాస్టర్ మీరు. అది చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. 51 సంవత్సరాలు నేను టీచర్ని. ఇప్పటి వరకు నేను లోతుగా లైన్ టు లైన్ చదవాలా. నేనైతే ఆ అమ్మాయికి చెప్పింది ఏంటంటే లైన్ టు లైన్ చదవాలి. మేము ఊరక వేగ్గా ఇవ్వాల. భారత రాజ్యాంగ పీఠికని మిమ్మల్ని పలకమని నేను వేగ్గా చెప్పలా. ఈ పబ్లిక్ స్పీకింగ్ కి దానికి సంబంధం. ప్రతిజ్ఞని వేగ్గా చెప్పలా.
దేశభక్తి గీతాన్ని మేము ఊరికి ఇంట్రడ్యూస్ చేయాల. దేశభక్తి గీతం దేశమును ప్రేమించుకున్నా, మంచి అన్నది పెంచుకున్నా అనేది స్పష్టంగా నీ మైండ్లోకి ఎక్కితే, దేశభక్తి లేకుండా, ఈ దేశాన్ని ప్రేమించకుండా, నీ తల్లిని ప్రేమించకుండా, నీ తండ్రిని ప్రేమించకుండా, నీ పొరుగు వారిని ప్రేమించకుండా ఈ సమాజంలో నువ్వు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళవు. వెళ్ళినా నువ్వు ఆనందంగా ఉండలేవు. అందుకనే దేశభక్తి గీతాన్ని మేము ప్రజెంట్ చేశాం. మేము ఒక నియమంగా పెట్టుకున్నాం దేశభక్తి గీతాన్ని. పట్టుకోండి మీరు దాన్ని. అసైన్మెంట్ ఇచ్చాం, చాలా మంది చేశారు. చేయని వాళ్ళని అసలు మేము పట్టించుకోం. చేసిన వాళ్ళు దానికోసమే ప్రయత్నం చేశారు ఈ 5 రోజులు. చేయని వాళ్ళు ఏదో ఒక కామెంట్, ఒకనెవరో కులం గురించి పెడితే, ఒకడెవడో మతం గురించి పెడితే, ఒకడెవరో రాజకీయాలు పెడితే, మాకు రాజకీయాలు లేవు మిత్రులారా, మాకు రాజకీయాలు లేవు, కులం లేదు, మతం లేదు. మేమైతే స్పష్టంగా ఉన్నాం. మాకైతే ఒకే ఒక్క నినాదంతో సామాన్యుడిని శక్తివంతుడిగా తయారు చేయాలండి. నాయకత్వ లక్షణాలు ఉండాలి వాడికి. శక్తివంతంగా తయారయ్యాలంటే నాయకత్వ లక్షణం ఉండాలి. నాయకత్వ లక్షణాల్లో ప్రథమ పార్టీ ఏంటంటే వక్త. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత డిస్కషన్ చేద్దాం, తర్వాత నేర్పుతాం చాలా మీరు ఇంట్రెస్ట్ ఉంటే. అందుకని మిత్రులారా, ఫస్ట్ పార్ట్ ఏంటంటే మానసికంగా ప్రిపేర్ గా, సిన్సియర్ గా ప్రయత్నం చేయి. అందుకనే రాజ్యాంగ పీఠికలు అమ్మాయి పలికింది. నిజంగానే భారత రాజ్యాంగ పీఠిక లైన్ టు లైన్, ఎక్కడ స్వరం పెంచాలో, ఎక్కడ స్వరం తగ్గించాలో, ఇది పబ్లిక్ స్పీకింగ్ లో ట్రైనింగ్ అయింది. అట్లాగే ప్రతిజ్ఞ ఎప్పుడో చిన్నప్పుడు పలుకుతా ఉన్నాం. పట్టుకోండి అది. ఎందుకంటే వాటి వల్ల మంచి థాట్సే వస్తాయి కానీ నెగిటివ్ థాట్స్ రావు. దేశభక్తి గీతం మంచి థాట్సే వస్తాయి, నెగిటివ్ థాట్స్ రావు. అందుకనే వాటిని పట్టుకున్నాం. ప్రయత్నం చేయండి, పలకండి. అసైన్మెంట్లు ఇచ్చిన ఈ 5 రోజులు నేను ఏ అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ ప్రయత్నం చేయండి. ఈ 2 గంటల క్లాస్ వినండి, 1 గంట సేపు మీరు ప్రయత్నం చేయండి. 5 రోజుల తర్వాత మీలో మార్పు రాకపోతే నన్ను అడగండి. మీరు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా, ఇప్పటి వరకు మాట్లాడటం చేత కాకపోయినా, నత్తి ఉన్నా చాలా మందికి, నేనైతే ఈ రాష్ట్రంలో 100 మందికి నత్తి పోగొట్టాను మిత్రులారా. నత్తి అనేది జబ్బే కాదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నెత్తి తరుముకొని వెళ్ళిపోదు. ఫెయిల్యూర్ అనేది జబ్బే కాదు. చాలా మంది చెప్తారు నేను పేదవాడిని, చిన్నోడిని, పొట్టోడిని, నల్లోడిని. ఇవన్నీ కూడా నీ ఫెయిల్యూర్, నీ అపజయం ఎక్కడుందంటే నీ దగ్గరే ఉంది. నీ అపజయం, నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బదులు పలికితే అపజయం దడుచుకొని పారిపోయింది మిత్రులారా. గొప్ప స్పీకర్ కావాలంటే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. మెంటల్ గా, మైండ్ పరంగా నువ్వు ఫిక్స్ అయి ఉండాలి. దిస్ ఈస్ ది ఫస్ట్ పార్ట్. మానసికమైన నియమాలు ఏంటంటే ఫిక్స్ చేసుకోండి మిత్రులారా. ఈ రోజు చెప్పేటువంటి టెక్నిక్ ఏంటంటే ఫిక్స్ చేసుకోండి, పలకండి. నేను చెప్పినటువంటి థాట్స్ ని, పాజిటివ్ థాట్స్ ఇవ్వండి మైండ్కి. వాళ్ళ ప్రపంచం మేధావులు తేల్చింది ఏంటంటే నీవు ఏ రకమైన థాట్స్ ఇస్తే ఆ థాట్సే నీ మైండ్కి వచ్చేస్తాయి. నువ్వు ఏమనుకుంటే జరిగింది మిత్రులారా. దిస్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు ఏమనుకుంటే జరిగింది. నువ్వు ఎప్పుడు బాధలు ఆలోచిస్తావా, నీకు ఎప్పుడు బాధలే వస్తాయి. ఎప్పుడు ఏడుస్తుంటావా, ఏడుపులే వస్తాయి నీకు. నా వల్ల కాదనుకుంటావా, అదే వస్తుంది నీకు. ఎస్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ స్పీకర్. ఎస్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ స్పీకర్. ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ విల్ అచీవ్ ఎనీథింగ్. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ విల్ బి ఏ గ్రేట్ స్పీకర్. ఐ విల్ బి ఏ గ్రేట్ స్పీకర్. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఇటువంటి పాజిటివ్ థాట్స్ ఇవ్వండి. ఇవాళ నైట్ నిద్రపోయేటప్పుడు ఒక 10 థాట్స్ ని, పాజిటివ్ థాట్స్ ని మీ మైండ్ కి పవర్ఫుల్ గా ఇవ్వండి, పలకండి. ఇంకా చేతైతే మీ ఇంట్లో మీ భార్య పిల్లల్ని కూర్చోబెట్టి అనౌన్స్ చేయండి. 10 రోజుల్లో నేను గొప్ప స్పీకర్ని కాబోతున్నాను, 5 రోజుల్లో నేను గొప్ప స్పీకర్ని కాబోతున్నాను అనౌన్స్ చేయండి. నువ్వు అనౌన్స్ చేయకుండా నువ్వు గెలవలేవు. అన్రిటన్ గోల్ ఇస్ ట్రాష్. నువ్వు అనౌన్స్ చేయకపోతే ప్రకటించండి. ఇది మానసికంగా ప్రిపేర్ కాండి. ఈ రోజు నేను ఇచ్చేటువంటి మానసిక పరమైనటువంటి అంశాల్లో ఎక్సర్సైజ్ ఇది ఫస్ట్ పార్ట్. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు, దీనికి మెథడ్స్, ఏమేం మార్చుకోవాలా, ఎలా మారాలా, అసలు నువ్వేం మారాలా అనేటువంటిది రేపు మాట్లాడుకో. రోజు ఈ 5 రోజుల్లో 5 క్లాసెస్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మేమైతే చాలా రీసెర్చ్ చేసాం. ఈ పబ్లిక్ స్పీకింగ్ లో మా గురువు గారు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, మేమైతే ఒక 30 సంవత్సరాల నుంచి పబ్లిక్ స్పీకింగ్ మీద చాలా రీసెర్చ్ చేసాం.
ఆ రీసెర్చ్ లో మాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ పార్ట్ మానసికమైనటువంటి పార్ట్. నీకు ఆత్మవిశ్వాసం ఉంటే, నీకు సమయస్ఫూర్తి ఉంటే, సమయస్పృహ ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు మాట్లాడగలను అని అనుకుంటే, మాట్లాడాల్సిన అవసరం నువ్వు పట్టుకుంటే, మాట్లాడాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది మిత్రులారా. నువ్వు ఏ రంగంలో ఉన్నా, నువ్వు టీచర్వా, డాక్టర్వా, లాయర్వా, ఒక తండ్రివా, ఒక తల్లివా, నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఈ సమాజంలో నువ్వు ఎక్కడున్నా, స్టూడెంట్వా, నువ్వు సక్సెస్ కావాలంటే నీకు ఖచ్చితంగా నువ్వు మాట్లాడగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అది నా ఫస్ట్ పార్ట్. ఇది అది మానసిక పరమైనటువంటి విషయం. రెండు, ఈ వ్యక్తిపరమైన విషయం. పబ్లిక్ స్పీకర్ లో వ్యక్తిగా నువ్వు పాటించాల్సినటువంటి అంశాలు కొన్ని నియమాలు ఉన్నాయి. అట్లాగే విషయపరంగా నువ్వు పట్టుకోవాల్సిన అంశాలు కొన్ని నియమాలు. నేను ఓన్లీ వాళ్ళ సబ్ హెడ్డింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సబ్ హెడ్డింగ్స్ ని మళ్ళీ ఈ 4 రోజుల్లో లోతుగా వెళ్ళి మనం పరిశీలన చేస్తాం. కానీ బేసిక్ గా మొత్తం నియమాలు కూడా ఒక 20 నియమాలు, మానసిక పరమైన నియమాలు ఒక 4-5, వ్యక్తిపరమైనటువంటి నియమాలు ఒక 10 ఉంటాయి. వ్యక్తిగా నువ్వు పాటించాల్సి. కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడు నీకు ధైర్యం వచ్చింది, నేను మంచిగా మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నావు, మనసులో డిసైడ్ చేసుకున్నావు. ఇది మానసిక పరమైనది అయిపోయింది. సెకండ్, అట్లా డిసైడ్ చేసుకొని నేను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనుకుంటే గెలవు. నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. వ్యక్తిపరంగా నువ్వు చేయాల్సినటువంటి నియమాలు. పబ్లిక్ స్పీకింగ్ వక్తకి నువ్వు వ్యక్తిపరంగా తీసుకోవాల్సిన నియమాల్లో ఫస్ట్ ఏంటంటే, వ్యక్తిపరంగా నువ్వు పాటించాల్సింది, స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత వ్యక్తిపరంగా నువ్వు పాటించాల్సిన మొట్టమొదటి ఏంటంటే, ఆరంభ సంబోధన ఎక్సలెంట్ గా ఉంటుంది, స్టార్టింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నీ ఉపన్యాసం స్టార్ట్ చేసి నిన్ను ఉపన్యాసకుడిగా పిలిస్తే, నువ్వు వేదికెక్కి మైక్ పట్టుకొని ఫస్ట్ ప్రారంభించిన 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే ఆడియన్స్ డిసైడ్ చేసేసుకుంటారు. ఈ మాషార్ చెప్పేది వినాలా లేదా, ఈ మాషార్ చెప్పేదాన్ని పట్టుకోవాలా లేదా అని డిసైడ్ చేసేసుకుంటారు. ఈ మాషార్ దగ్గర శక్తి ఉంది, ఈయన దగ్గర, ఈ ఉపన్యాసకుడి దగ్గర వినాల్సింది ఉంది అని అనుకుంటేనే చివరిదాకా ఉంటారు మిత్రులారా. అందుకని ప్రారంభ సంబోధన చాలా ఇంపార్టెంట్, మోస్ట్ పవర్ఫుల్. ప్రారంభ చాలా మందికి ఈ ప్రారంభ సంబోధన చేయడం చేతగా. ఈ ప్రారంభ సంబోధన ఎట్లా ఉండాలని నేను మీకు చెప్పేటప్పుడు, ఈ ప్రారంభ సంబోధన ఎలా ఉండాలి, స్టార్టింగ్ ఎలా ఉండకూడదో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, దాన్ని బట్టి మీకు ప్రారంభ సంబోధన ఎలా ఉండాలో మీకు అర్థమైంది. సింపుల్ గా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రారంభ సంబోధన సింపుల్ గా, సభకు నమస్కారం, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, వేదిక మీద కొంతమంది ఉంటారు, అధ్యక్షత ఒక ఆయన వహిస్తుంటాడు, వేదిక ముందు కొంతమంది ఉంటారు. సభకు నమస్కారం, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలారా, ఈ రోజు నేను మాట్లాడేటువంటి అంశం ఏంటంటే అని మొదలు పెట్టండి. మీకు మైండ్ లో క్లారిటీ వస్తుంది, మీకు ధైర్యం వస్తుంది, ఈజీగా వెళ్ళిపోతారు. ఈ ప్రారంభం గందరగోళంలోకి వెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వేదిక ఎక్కుతారు, వేదిక ఎక్కగానే వీళ్ళకి కాళ్ళు వణుకుతూ ఉంటాయి. ఆ వేదిక మీద ఒక 20 మంది ఉంటారు. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి శివశంకర్ మాస్టర్కి, ఈ వేదిక మీద ఉన్నటువంటి రవి సార్కి, లేకపోతే అరవింద్ మాస్టర్కి, రామిరెడ్డి మాస్టర్కి, ఏవేలు మాస్టర్కి, ఇట్లా వరుసగా వాళ్ళ పేర్లు, వాళ్ళ గుణగుణాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయి. కింద ఆడియన్స్ పట్టుకోవాలి, ఆడియన్స్ బోరు కొట్టి చాలా సింపుల్ గా ప్రారంభించాలి. రెండవది, ఇంకొకటి మొదలు పెడతాడు. ఈ సభ మీద చాలా చక్కగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, నాకు పెద్దగా తెలియదని నెగిటివ్ గా స్టార్ట్ చేస్తాడు. అతనే ఫస్ట్ నెగిటివ్ గా అనౌన్స్ చేసుకుంటాడు. ఈ సభలో నేను మాట్లాడటానికి అర్హుడిని కాదు అని అనౌన్స్ చేసుకుంటాడు. అనౌన్స్ చేసుకున్న తర్వాత ఆడియన్స్ ఈ అర్హుడు కానివాడికి వినటానికి ఇష్టపడరు. నేను రావాలనుకోలేదు ఈ సమావేశానికి, అయినా శివశంకర్ మాస్టర్ నన్ను బలవంతం చేస్తే వచ్చాను, అరవింద్ మాస్టర్ నన్ను బలవంతం చేస్తే వచ్చానని చెప్తాడు. అంటే నెగిటివ్ తో ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకొక సమస్య ఏంటంటే, నీకు ముందెవరైనా 2-3 మాట్లాడితే నీ సబ్జెక్ట్ అంతా అయిపోతే ఇక ఒడుకొచ్చి నాకు మాట్లాడాలి, నా ముందు మాట్లాడే వాళ్ళంతా మాట్లాడేశారు, ఇక నేను మాట్లాడాల్సింది ఏం లేదని మొదలు పెడతాడు. నేను మాట్లాడాల్సింది ఏం లేదని అనగానే నీ దగ్గర ఏం లేదని చెప్పి తెలిపోతాడు. ప్రారంభించకూడదు.
ఎట్లా ప్రారంభించాలనేది లోతులోకి వెళ్తాం. ప్రారంభ సంబోధన వీలుగా సింపుల్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. సభకు నమస్కారం చాలా సింపుల్ గా రాసుకోండి. నేను మీకు ఒక మెటీరియల్ ఇచ్చా, 9 పేజీల మెటీరియల్ ఇచ్చాను. మీలో చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నామని చెప్పారు, నాకు పెట్టారు. డౌన్లోడ్ చేసుకోకపోతే మీ గ్రూపుల్లో ఉంది మెటీరియల్, 9 పేజీల మెటీరియల్, ఎక్సలెంట్ మెటీరియల్. నేను చెప్పే ప్రతి పాయింట్, నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మొత్తం దానిలోనే ఉంటాయి. స్టడీ చేయండి. ఆ 9 పేజీల మెటీరియల్ ని 1-2 సార్లు చదవండి. ఒకసారి చదివితే కొన్ని అర్థం కావు, దానిలో తెలుగులోనే ఉంది స్పష్టంగా. మీరు లోతుకెళ్ళి పరిశీలన చేసి చదవండి. మొట్టమొదటి సంబోధన, ఆరంభ సంబోధన, ప్రారంభం ఎట్లా ఉండాలో చాలా క్లియర్ గా కొన్ని మెథడ్స్ ఇచ్చారు అందులో. ప్రారంభం చక్కగా ఉండాలి. ప్రారంభం చక్కగా ఉంటే నీకు ఆడియన్స్ కరెక్ట్ అవుతారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా ఎట్లా ఉండాలో రేపు చూద్దాం. రెండోది స్టేజీ ఫియర్. వ్యక్తిగా నువ్వు స్టేజీ ఫియర్ ఉంటే స్టేజీ ఫియర్ ని నువ్వు ఓవర్కమ్ కావాలి. స్టేజీ ఫియర్ ఈ సమాజంలో గొప్ప స్పీకర్లు కూడా, ప్రపంచాన్ని శాసించిన స్పీకర్లు కూడా, వాళ్ళ మొట్టమొదటి ఉపన్యాసం స్టేజీ ఫియర్ ఉంటది. స్టేజీ ఫియర్ ఫేస్ చేయకుండా గొప్ప స్పీకర్లు అయినోడు లేరు ఈ ప్రపంచంలో. చాలా మంది గొప్ప స్పీకర్, గొప్ప స్పీకర్లు, సమాజాన్ని శాసించినటువంటి స్పీకర్లు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మొట్టమొదట మాట్లాడేటప్పుడు వేదిక మీదకి ఎక్కగానే నోట్లో గుడ్డలు కుక్కినట్టంత భయం వేసేది, వెనక గుర్రాలు పెట్టి తోలుతున్నట్టుండేది, ఎవరో కింద పడేసి తొక్కుతున్నట్టుండేది. స్టేజీ ఫియర్ ఫేస్ చేయకుండా ప్రపంచంలో గొప్ప స్పీకర్లు అయిన వాళ్ళు లేరు మిత్రులారా. ఈ స్టేజీ ఫియర్ ని ఓవర్కమ్ కావాలి. వ్యక్తిపరంగా ఫస్ట్ చక్కగా స్టార్ట్ చేయాలి. 2, స్టేజీ ఫియర్ ని ఓవర్కమ్ కావాలి. ఈ స్టేజీ ఫియర్ ని ఓవర్కమ్ కావడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను ఇంకా లోతుగా మీకు రేపు ఎల్లుండి వాటిల్లో చెప్తాను. సింపుల్ ఇవాళ ఒక సూత్రం చెప్తాను. ప్రారంభించడానికి ఒక సింపుల్ సూత్రం చెప్పాను. సభకు నమస్కారం ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చిన్న సింపుల్ గా 4 లైన్లు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. రెండోది స్టేజీ ఫియర్ పోగొట్టుకోవడానికి గొప్ప సూత్రం ఏంటంటే, నువ్వు మైక్ పట్టుకొని మాట్లాడుతున్న తర్వాత అక్కడ వేదిక ముందు ఎంత మంది ఉన్నా, ఎంత పెద్ద మేధావులు ఉన్నా, వీళ్ళందరికంటే నేను గొప్ప అనేటువంటి భావనలో పెట్టాలి. లేదా వేదిక ఎక్కుతున్నావు, స్టేజీ ఫియర్, కాళ్ళు వణుకుతున్నాయి, స్టేజీ ఫియర్ అని అర్థం అవుతుంది. ఒక గ్లాస్ నీళ్లు తాగండి, కాస్త నీళ్లు, ఒక 2-3 సార్లు గాలి పీల్చి వదిలిపెట్టండి. నీకు ఆ భయం పోతుంది. నువ్వు స్టార్ట్ చేసే ప్రారంభం కొంచెం జాగ్రత్తగా ప్రారంభించి స్టేజీ మీదకి ఎక్కి ఒక్కసారి అందరినీ పరిశీలించండి. వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆ మాట్లాడే టైంలో, ఆ మాట్లాడే అరగంటలో, ఆ మాట్లాడే గంటలో, ఆ 10 నిమిషాల్లో నువ్వే గొప్పవాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న వాళ్ళు వింటున్నారు. అది ఫీల్ కావాలి. అప్పుడు స్టేజీ ఫియర్ జరుగుతుంది. స్టేజీ ఫియర్ అనేది ఒక చిన్న మానసికమైనటువంటి సమస్య. వ్యక్తిపరంగా నీవు దాన్ని ఓవర్కమ్ చేయాల్సి. స్టేజీ ఫియర్ రెండోది. మొట్టమొదటిది ఆరంభ సంబోధన, 2 స్టేజీ ఫియర్. మూడోది ఏంటంటే సుస్వరం, చక్కని స్వరం ఉండాలి. చక్కని స్వరం ఉండాలి. స్వరం వాళ్ళు చాలా మందికి కీసు గొంతు ఉంటుంది. కీసు గొంతు ఎప్పుడు శాశ్వతంగా ఉండదు మిత్రులారా. కొంతమందికి ఆడవాళ్ళ గొంతులాగా ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తే, గొంతును నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే మాట్లాడటానికి అనుకూలంగా గొంతు మారిపోయింది. ప్రాక్టీస్ చేస్తేనే మారింది. చిన్న అంశాలు పాటించడం. మరీ కూల్గా ఉన్నాయి కూల్ డ్రింకులు ఎప్పుడు తాగుతా ఉంటే గొంతు సుస్వరం రాదు. మరీ వేడి నీళ్లు తాగినా సుస్వరం రాదు. గోరచ్చని నీళ్లు తాగుతూ కొన్ని నియమాలు, ఫిజికల్ నియమాలు పాటిస్తూ ఉంటే సుస్వరం ఉంటుంది. సుస్వరం ఉంటే, కంచుకంఠం అంటారు, చక్కగా మాట్లాడుతుంటే ఆ కంఠం, ఆ సుస్వరం ఉంటే, ఆ కంచుకంఠం ఉంటే చాలా తేలికైంది మిత్రులారా. 1 నెల రోజులు ప్రాక్టీస్ చేయండి, మీ స్వరం మాట్లాడటానికి అనుకూలంగా మారిపోయింది. 3వ కండిషన్. 4వది ఏంటంటే స్వరస్థాయి తెలియాలి. వ్యక్తిగతంగా నువ్వు పాటించాల్సిందే స్వరస్థాయి. నువ్వు రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ ఎందుకు పలకమన్నావంటే దానిలో ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలో అర్థం కావాలి. ఒక 5 సార్లు 6 సార్లు పలకండి, చూడకుండా పలకండి. రాజ్యాంగ పీఠికని చూడకుండా పలకగలిగితే కొన్ని వందల మీటింగుల్లో ఊరక రాజ్యాంగ పీఠికలో 2 లైన్లు టచ్ చేసి ఆడియన్స్ మొత్తాన్ని నీ దగ్గర కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి ఆ రాజ్యాంగ పీఠికలో ఉన్న 20 లైన్లు
ఆ 20 అక్షరాలు అద్భుతమైనటువంటి అంశాలు, ప్రతిజ్ఞలో అద్భుతమైనటువంటి అంశాలు, దేశభక్తి గీతంలో అద్భుతమైనటువంటి అంశాలు పట్టుకోండి పలకటానికి. చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ పట్టించినటువంటి మహాప్రస్థానాన్ని అనేక చోట్ల వాడుకుంటా ఉన్నాం. ఏదికెక్కి కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, పెరునిద్ర వదిలించేది, మునుముందుకు నడిపించేది, కావాలో కావాలో అని మొదలు పెడితే ఆడియన్స్ పట్టుకోరు. ఆడియన్స్ ని పట్టుకోవడానికి, స్పష్టంగా పలకటానికి భారత రాజ్యాంగ పీఠికని ఈ 5 రోజులు అయిపోయేలోపు నేను కొన్ని కొటేషన్స్ మీరు ఎక్కడైనా వాడటానికి వీలయ్యేటువంటి కొటేషన్స్ మీ చేత నోరు తిరిగేటట్లుగా పలికిచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయండి. ఒక మనిషికి అరగంటలో వస్తుంది, ఒక మనిషికి గంటలో వస్తుంది, ఒక మనిషికి 2 రోజులు పట్టింది. పట్టనేయండి. శ్రమని ఆయుధం అయితే విజయం నీ, శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. నువ్వు శ్రమ చేయకుండా, ప్రాక్టీస్ చేయకుండా నేను గొప్ప ఉపన్యాసుడు కావాలంటే కాలే ఉంది. ఉపన్యాసం అనేది చాలా తేలిక. అది ప్రాక్టీస్ చేస్తే నీకు సరెండర్ అయింది. ఈ స్వర స్థాయి నీకు అర్థం కాదు. ఈ స్వరం మార్చుకోగలగాలి. సుస్వరం ఉండాలి. మాట్లాడేటప్పుడు సుస్వరం ఉండాలి. కొంతమంది మాట్లాడుతుంటే వినముద్ద అవుతా ఉంటుంది. మేము అందుకనే ఆడియో చేసి, వీడియో చేసి పెట్టమంటున్నాం గ్రూప్స్ లో. రేపటి నుంచి గ్రూప్స్ లో ఏ రకమైనటువంటి వాళ్ళకు తెలిసిన చెత్తను తీసుకొచ్చి దీనిలో పెట్టకూడదు. ఎన్నిసార్లు చెప్పినా చెత్తను తీసుకొచ్చి పెడుతున్నారు. మెంటల్లీ డిజార్డర్ పర్సన్స్ ప్రతి గ్రూప్ లో 10 మంది కనపడతానే ఉన్నారు. వాళ్ళు డిజార్డర్ అని మాకు అర్థమవుతుంది. వాళ్ళని కూడా డెమోక్రటిక్ గా ఏదో పద్ధతిలో మార్చాలని ప్రయత్నం చేస్తాం. మా నమ్మకం ఏంటంటే 2-3 రోజుల్లో కంట్రోల్ అవుతారు అనుకుంటున్నాం. మిత్రులారా, ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి ఏ భావన మా సొంతమైంది కాదు, మా ఆలోచన కాదు. అది ఆ గ్రూపులో పడేసాడు. చాలా మంది ఇలా వాట్సాప్ గ్రూపుల్లో సమస్య ఏంటంటే అతనికి ఒక డిజార్డర్, అతనికి ఒక గందరగోళం ఉంటుంది, అతని మైండ్ లో ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చికి తగినటువంటి ఏదో ఒకటి కనపడింది పోస్ట్, దాన్ని తెచ్చి తను ఉన్నటువంటి గ్రూపుల్లో పడేస్తాడు. పడేసి అతను వెళ్ళిపోతుంది. ఆలోచన కూడా చేయండి. ఇంకా దీని గురించి ఆలోచన ఇక్కడ కొట్టుకుంటుంటారు కొంతమంది. ఇంకా ఈ కొట్టుకునే వాళ్ళు అతనికి ఈజీగా దొరికినటువంటి బకరాల కింద లెక్క. నేనైతే చూస్తా ఉన్న గ్రూపులు దాదాపు 20 గ్రూపులు ఉన్నాయి బుద్ధా ఫౌండేషన్. ఆ 20 గ్రూపుల్లో కొంతమంది సైకో డిజార్డర్ పర్సన్స్ కనపడతాం. కంట్రోల్ చేయడం, పీకేయటం చాలా తేలిక. మరీ ఇబ్బందికరమైన వాళ్ళు కొంతమంది నేనే కావాలని అక్కడక్కడ తీసా. మా పెద్దోళ్ళు అయితే ఇంకా తీయడానికి ప్రయత్నం చేయాలి. చాలా సిన్సియర్ గా మా పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు. మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా రామరెడ్డి గారు, మా ఏబేల్ మాస్టారు, వీళ్ళు సిన్సియర్ గా తీసేయాలని ప్రయత్నం చేయండి. ఆలోచన చేయండి. ఇలా వక్త ట్రైనింగ్ కోసం చేరే మా గ్రూప్ లో దానికి సంబంధించిన గ్రూప్లే పెట్టండి. మీకున్న పిచ్చి, మీకున్న కుల పిచ్చి, మీకున్న మత పిచ్చి, మీకున్న రాజకీయాల పిచ్చి ఎవరికి కావాలి? నువ్వు శక్తివంతంగా నువ్వు నేర్చుకోవడానికి దానిలో చేరినప్పుడు అది నేర్చుకోవడానికే ప్రయత్నం చేయండి. లేకపోతే లిమిట్ రిమూవ్ వెళ్ళిపోండి. అందుకని మిత్రులారా, ఈ వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో, చాలా అద్భుతమైనటువంటి అంశాల్లో స్వరస్థాయి, ఆ స్వరస్థాయికి మీరు నేను చెప్పినటువంటి 2-3 అంశాలు, రాజ్యాంగ పీఠిక లేదా ప్రతిజ్ఞ, ఇవి చక్కగా ప్రాక్టీస్ చేయండి. పలకండి ఎక్కువగా. రాజ్యాంగ పీఠికని స్పష్టంగా నువ్వు, నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య మొత్తం పలకండి. తప్పేం లేదు. అది ప్రతిజ్ఞ పలకండి. తప్పేం లేదు. ఉన్నతమైనటువంటిది. దేశభక్తి గీతం పలకండి. దాని ద్వారా ఏమైతే నీ సుస్వరం మారింది, నీ స్వరస్థాయి కూడా పెరిగింది. పబ్లిక్ స్పీకింగ్ లో పార్ట్ అయింది. తర్వాత స్ఫుటత్వం ఉండాలి. ఒక నియమం ఏంటంటే స్ఫుటత్వం అంటే అక్షర దోషాలు లేకుండా పలకాలి. చాలా మంది అక్షర దోషాలతో పలుకుతారు. చాలా మంది కళ అంటే ఒక ఆర్ట్. వాళ్ళు కళ అంటారు, ఆ లాని లాగా పలుకుతారు, కళ అంటారు. కళకి తేడా ఉంది. ఒక అక్షరం, ఒక పదంలో అక్షర దోషంతో పలికితే దాన్ని స్ఫుటత్వం లేకపోవడం అంటారు. చక్కగా ఆ అక్షర దోషాలు లేకుండా పలికేటువంటి కొన్ని ఎక్కడన్నా అక్షర దోషాలు వస్తే ఆ కనుక అనే పదాన్ని కానుక అంటాడు. కాకు దీర్ఘం తీస్తే కానుక ఇచ్చి. వస్తారు అనే పదాన్ని వస్తారు అంటాడు. ఇట్లా చాలా ఉన్నాయి కొన్ని పదాలు. మరి అమర్యాద, ఆమర్యాద, ఆకు దీర్ఘం ఇస్తే ఆమర్యాద అయిపోయింది. స్ఫుటత్వం స్పష్టంగా అక్షర దోషాలు లేకుండా పలకటానికి స్ఫుటత్వం అంటాం. అట్లాగే స్పష్టత ఉండాలి. స్పష్టత అంటే పదాల మధ్య గ్యాప్, ఒక
ఒక పదానికి పదానికి గ్యాప్ పెంచాడంటే దాని అర్థమే మారిపోయింది. మన తెలుగులో ఫేమస్ ఉంది, మీ రుమాల అంటే మీ కర్చీఫ్, ఆ రూని తీసుకొచ్చి చేతులు పడేస్తే మీ రుమాల అయింది. మనసారా, మనసారా అంటే హార్ట్ఫుల్ గానే అర్థం. మనసారా అంటే సారా దీర్ఘం తీశారంటే అది మొత్తం అర్థం మారిపోయింది. ఇటువంటి చాలా ఉన్నాయి. మనం ఈ 4 రోజుల్లో డిస్కషన్ చేద్దాం. ఆ స్ఫుటత్వం స్పష్టంగా ఉండాలి, స్పష్టత కూడా స్పష్టంగా ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు పాటించాల్సిన నియమాల్లో ఇవన్నీ వ్యక్తిగతంగా నువ్వు నేర్చుకోవాల్సింది. అట్లాగే 7వది 8వది ఏంటంటే సందర్భోచితమైనటువంటి భావోద్వేగాలు. పబ్లిక్ స్పీకింగ్ లో నువ్వు పాటించాల్సిన సందర్భోచితమైన భావోద్వేగాలు. అక్కడ మొత్తం పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు. 2వ తరగతి పిల్లల క్లాసులోకి వెళ్ళినా నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఆ 2వ తరగతి పిల్లలు మొత్తం నీ లీనంలో రావాలి. ఇంజనీరింగ్ పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడాలి. సందర్భోచితంగా భావోద్వేగాలని, నీ ఎమోషనల్స్ ని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తే అద్భుతమైనటువంటి స్పీకర్. దీనిలో చాలా అంశాలన్నీ పట్టుకున్నాం. భావోద్వేగాలు, ఎమోషనల్స్. మనిషి చనిపోయాడు, సంతాప సభకి వెళ్ళావు, ఆ సంతాప సభలో జోకులు వేస్తే వేలది అక్కడ. ఎమోషనల్, ఆ సందర్భాన్ని బట్టి ఆ సందర్భోచితంగా నీ భావోద్వేగాలు ఉండాలి. తర్వాత 9వది ఏంటంటే హావభావాలు. బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్ గా ఉంది. బాడీ లాంగ్వేజ్ మనకు ఒక ప్రధానమంత్రి చేశాడు మన మన్మోహన్ సింగ్. ఏం మాట్లాడినా ఏ బాడీ లాంగ్వేజ్ ఉండదు, ఒక అట్లానే ఉంటాడు. ఏం మాట్లాడినా ఏ ఎమోషన్ ఉండదు, అన్నిటికీ ఒకే రకమైన ఉపన్యాసం. నేను విమర్శించట్లేదు నేను మన నాయకుడు ఆయన మన దేశానికి ప్రధానమంత్రి చేశారు. మీకు ఉదాహరణ చెప్పడం కోసం చెప్తాను, అది స్పష్టంగా మనం పట్టుకోగలుగుతాం. తర్వాత ఏంటంటే ఊత పదాలు. చాలా మందికి కొన్ని ఊత పదాలు వస్తాయి. మరి ఒక ఊత పదం అంటే అర్థం ఏంటంటే, నీ ఉపన్యాసంలో నేను ఇప్పుడు రేపొద్దున ఒక ఎక్సర్సైజ్ ఇచ్చా. రేపు నేను ఒక ఎక్సర్సైజ్ ఇచ్చా. ఆ ఎక్సర్సైజ్ లో ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడా. ఆ 4 నిమిషాల్లో రిపీటెడ్ గా వచ్చిన పదమే ఊత పదమైంది. చాలా మంది రాజకీయ నాయకులకు ఊత పదాలు ఉంటాయి. మాకు లెక్చర్ ఉండేవాడు, క్లాస్ అద్భుతంగా చెప్తాడు, మధ్యలో 2-3 సార్లు ఏలుముడి అంటాడు. ఆయన ఊత పదం అది, ఏలుముడి అని. ఆయన అంత గొప్ప లెక్చరర్ కూడా ఆయన నిక్నేమ్ ఏలుముడి మాస్టర్, ఏలుముడి రమణయ్య. ఊత పదాలు చాలా డేంజరస్ మిత్రారా. నువ్వు మాట్లాడేటప్పుడు ఊత పదాలు మొదటి 2-3 ఉపన్యాసాల్లో ఆ ఊత పదాలు కనుక మార్చుకోగలిగితే, ఆ ఊత పదాలను నువ్వు కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే, కొంతమందికి ఆ భాష సరిగ్గా రాక మరి అలా ఇలా ఇవన్నీ ఇవే ఉంటాయి. కొంతమందికి ఊత పదాలు చాలా సింపుల్ అయినటువంటి ఊత పదాలు కూడా ఉంటాయి. ఊత పదం అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఏది రిపీట్ అయితే అదే ఊత పదాలు. ఊత పదాలు లేకుండా మనం చూసుకోగలం. అట్లాగే దృష్టి. నువ్వు వేదిక మీదకి ఎక్కావు, వేదిక మీదకి ఎక్కి నువ్వు స్పీకర్ గా సక్సెస్ కావాలంటే నీ ఎదురుగా అరవింద్ మాస్టర్ కూర్చొని ఉంటే నీకు ఆయన గురువు కాబట్టి ఆయన కల్లే చూస్తా మాట్లాడతావు. ఇది మోస్ట్ డేంజరస్. నీ దృష్టి ఎప్పుడు టోటల్ ఆడియన్స్ ని చూస్తూనే ఉండాలి. అది కూడా యూ షేప్ లో కానీ ఎం షేప్ లో కానీ చూస్తూ ఉండాలి. ఎట్లా ఉండాలి ఏంటనేది నేను రేపు మీకు ట్రైనింగ్ ఇస్తాను. దృష్టి ఎక్సలెంట్ గా ఉండాలి. అన్నిటికంటే లాస్ట్ ఏంటంటే ముగింపు బాగుండాలి. వ్యక్తిగా నువ్వు పాటించాల్సిన అంశాల్లో ముగింపు చక్కగా ఉండాలి. స్టార్టింగ్ ఎంత ఎక్సలెంట్ గా ఉండాలో ముగింపు కూడా ఎక్సలెంట్ గా ఉండాలి. ముగింపు, చాలా మంది ముగింపు చెత్త ముగింపు చేస్తారు. ఏం మాట్లాడారు టక్కన ఆపేస్తారు. కనెక్ట్ గా జనాలు ఏమీ చెప్పడు. లేకపోతే లాస్ట్ లో ఇప్పటిదాకా నేను గంట సేపు మాట్లాడాను, మిమ్మల్ని ఇసిగిచ్చా, అయినా ఓపిక గా మీరు ఉన్నారు, మీకు నేను ధన్యవాదాలు అని చెప్పి ముగిస్తాడు. ఇంత మాట్లాడి చివరిలో చెప్తాడు, నేను మిమ్మల్ని ఇసిగిచ్చా. నెగిటివ్ వర్డ్ ఇది. మిమ్మల్ని నేను ఇసిగిచ్చాను అనేటువంటి వర్డ్ నెగిటివ్ వర్డ్ తో ముగిస్తాడు. నేను ఇంతసేపు చెప్పగలిగిన కాదు, అయినా నేను ఇంతసేపు మాట్లాడా, మీరు విన్నారు, విన్నందుకు ధన్యవాదాలు. ఇట్లా నెగిటివ్ గా ఎప్పుడు ముగించకూడదు. వీలైతే ఒక ప్రశ్నతో లేదా ఒక ఆలోచనతో, ఏ ఆలోచనతో ప్రారంభించావో ఆ ఆలోచనతో ముగించడానికి ప్రయత్నించు. వీలైతే అయిపోయిన తర్వాత ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్, వాటికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించు. 12 నియమాలు పట్టుకోవడానికి వ్యక్తిపరంగా నువ్వు పాటించాల్సిన నియమాలు. లాస్ట్ ఇంకొక అంశం ఒకటి మర్చిపోయాను. నీ ఉపన్యాసం మధ్యమ వేగ భాషంతో ఉండాలి.
హడావుడిగా స్పీడ్గా మాట్లాడకూడదు. మనకి మనకి ఉపరాష్ట్రపతి ఇప్పుడు వెంకయ్య నాయుడు ఉన్నాడు. వెంకయ్య నాయుడు ఉపన్యాసం కలకలలో మాట్లాడేస్తాడు, సగం అర్థం కావు. అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడేవాడు చాలా నిదానంగా మాట్లాడేది. అంత నిదానంగా మాట్లాడకూడదు, అట్లా గలగలగల స్పీడ్గా మాట్లాడు. మధ్యమ వేగ భాష, ఇది కూడా నువ్వు వ్యక్తిపరంగానే పాటించాలి. ఈ 12 నియమాల్ని మెటీరియల్లో ఇచ్చాను మిత్రులారా, బైహార్ట్ చేయండి. మెటీరియల్ తీసుకొని, మెటీరియల్ 2వ పేజీలో ఉంటాయి 12 నియమాలు. ప్రతి నియమానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రారంభ సంబోధన, సభాభీతి, సుస్వరం, స్వరస్థాయి, స్ఫుటత్వం, స్పష్టత, మధ్యమ వేగ భాషణ, సందర్భోచితమైన భావోద్వేగాలు, హావభావాలు, దృష్టి, ఊత పదాలు, ముగింపు. ఈ 12 సబ్ హెడ్డింగ్స్ ని ఐడెంటిఫై బైహార్ట్ చేయండి. వాటిని ఈ 4 రోజుల్లో మనం ఒక రకంగా ఇంజనీరింగ్ చేయాలి. అప్పుడు మీకు ఈజీగా అర్థం. ఎక్కడైనా ఈ నియమాలు పాటించాల్సిందే. మీరు ఎంతలా అద్భుతమైన పుస్తకంలో పోయినా ఇంతకంటే లోతు నియమాలు అవసరం. ఇది నువ్వు వ్యక్తిపరంగా నువ్వు పాటించాల్సినటువంటి నియమాలు. మానసికంగా చెప్పాను, ఫస్ట్ పార్ట్ మానసికంగా చెప్పాను, అది కూడా మనం లోతుకి వెళ్తాం, చాలా ఎక్సర్సైజ్ ఇస్తాను. 2 వ్యక్తిపరంగా నువ్వు పాటించాల్సిన అంశాలు, ఈ 12 అంశాలు. 3 విషయపరంగా సబ్జెక్ట్ రీత్యా. సబ్జెక్ట్ రీత్యా నువ్వు పాటించాల్సినటువంటి అంశాలని ఒక 5-6 అంశాలు ఉంటాయి. సింపుల్ గా మీరు చాలా తేలిగ్గా పట్టుకుంటారు. వాటిని కూడా ఇప్పుడు నేను సబ్ హెడ్డింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. దానిలో ఫస్ట్ ఏంటంటే విషయపరంగా, సబ్జెక్ట్ పరంగా ఫస్ట్ అంశం ఏంటంటే ప్రకరణ భంగం. సబ్జెక్ట్ డైవర్ట్ కాదు. చాలా మంది ఉపన్యాసకులు ఫెయిల్ అయ్యేది అక్కడే. వాళ్ళకి ఇచ్చిన టాపిక్ ఒకటి, ఆ టాపిక్ స్టార్ట్ చేయడానికి ముందు డైవర్ట్ అయిపోతాడు, వేరే దానిలోకి వెళ్ళిపోతాడు. ఇతనికి రాజకీయాలు పిచ్చి, రాజకీయంలోకి వెళ్ళాడంటే అసలు సబ్జెక్ట్ రాడు చివరి దాకా. లేదా ఇతని కులం పిచ్చి, కులంలోకి వెళ్ళిపోతాడు. మతం పిచ్చి, మతంలోకి వెళ్ళిపోతాడు. రాజకీయం పిచ్చి, రాజకీయంలోకి వెళ్ళిపోతాడు. లేకపోతే ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళాడంటే సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. నువ్వు ఏ అంశం ఇచ్చావో, ఏ అంశం మాట్లాడదలుచుకున్నావు. గ్రామంలో 10 మంది కూర్చున్నారు, ఈ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చెందించాలనుకున్నారు. అక్కడికి వెళ్తాడు, వేదిక మీద పట్టుకుంటాడు, ఈ దేశం అంతా నాశనం అయిపోయిందని దేశంలో ఉన్నటువంటి రాజకీయాలన్నీ మాట్లాడతాడు. గ్రామం అభివృద్ధి గురించి గ్రామంలో ఉన్నటువంటి ఒక 15 మందో 20 మందో కూర్చుంటే ఆ 20 మంది మాట్లాడుకునేటప్పుడు గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడకుండా డైవర్ట్ అయిపోతాడు. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ డైవర్ట్ కాకూడదు. ప్రకరణ భంగం అంటారు. విషయపరంగా నువ్వు సబ్జెక్ట్ డైవర్ట్ అయితే 5 నిమిషాల తర్వాత నువ్వు ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి. 2 విషయపరంగా సమయ పాలన చేయాలి. కరెక్ట్ గా సమయం, నీకు ఎంత టైం ఇచ్చారో అంత టైంనే కేటాయించాలి. నువ్వు చాలా మంది ఏం చేస్తారంటే సమయాన్ని పాటించారు. నేను పెద్ద పుడింగిని చూపించుకోవడం కోసం, నా దగ్గర పెద్ద మేధావితనం ఉందని ఆ మేధావితనం రుజువు చేసుకోవడం కోసం ఆ మొత్తం ఆ 10 నిమిషాలు టైం ఇస్తే ఆ 30 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడతారు. కరెక్ట్ గా అనిపిస్తున్నారు. గొప్పతనం ఏంటంటే నీకు ఎంత సమయం ఇచ్చారు, ఆ సమయం స్పృహ కూడా ఉండాలి, సమయ స్పృహ కూడా ఉండాలి. నీకు కరెక్ట్ గా మీటింగ్ కి 2 గంటలకు మీటింగ్ అంటే చాలా మంది ఏంటంటే 2:30కి పోతారు ఒకళ్ళు. అదేమంటే నేను బిజీ అంటారు, ముందు పోకూడదు అంటారు. తప్పు. నువ్వు పబ్లిక్ స్పీకర్ గా నువ్వు జనానికి కనెక్ట్ కావాలంటే నువ్వు సమయం పాలనని పాటించాలి. నువ్వు సమయ పాలన పాటించాలి. నీ సమయ స్పృహ ఉండాలి నీకు. ఈ 2వ పాయింట్ విషయపరంగా సమయ పాలన. దీన్ని ఇంకో రోజుగా మనం రేపు ఎల్లుండిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లాగే సభా రంజకత్వం, సభని రంజింపజేయాలి. విషయంలో సభని రంజింపజేయాలి. దాకా అరవింద్ మాస్టారు మధ్య మధ్యలో కొటేషన్లు చెప్పారు. 300 మంది పైన ఉన్నాం మనం. 300 మంది అట్లా ఆశ్చర్యంగా అట్టానే చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆడ విషయం ఉంది. ఆ విషయం ఉండబట్టే మనం సిన్సియర్ గా కనెక్ట్ అయి ఉంది. సభని రంజింపజేయటం అంటే అది. నువ్వు ఏం మాట్లాడటానికి వెళ్ళావో ఆ దానికి సంబంధించినటువంటి విషయాన్ని నువ్వు కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే సభని రంజింపజేయటం చాలా తేలిక. అప్పుడు ఉపన్యాసకుడి యొక్క గొప్ప ఎయిమ్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే ఆ సభని రంజింపజేయటమే, ఆ ఆడియన్స్ ని కనెక్ట్ కావటమే. వాళ్ళకి కనెక్ట్ కావాలి, వాళ్ళని నిన్ను కనెక్ట్ చేసుకోవాలి. సభని రంజింపజేయాలి. 4వ అంశం ఏంటంటే భాష మీద పట్టుండాలి. ఇది చాలా తేలిక భాష. నువ్వు తెలుగు మాట్లాడుతున్నావా, తెలుగులో స్పష్టంగా మాట్లాడటం నేర్చుకో.
తెలుగులో నీ భాష మీద, తెలుగు భాష మీద పట్టు ఉండాలి నీకు. అది తెలుగు భాష మీద పట్టు అంటే పేపర్ తీసుకొని కొన్ని అంశాలు చదవటం. నువ్వు మంచి ఉపన్యాసకుడు కావాలంటే సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అంశాలు నీకు తెలియాలి. డిసైడ్ చేసుకోండి ఈ రోజు నుంచి, ఒక పేపర్ తీసుకొని ఎడిటోరియల్ బోర్డులో మంచి అంశాలు లేదా మంచి పుస్తకాలు, ఈ సమాజానికి పనికొచ్చేటువంటి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు టేకప్ చేసుకొని రోజు ఒక అరగంట చదవటం మొదలు పెట్టండి. విషయం నీ కంట్రోల్లోకి వస్తుంది. విషయ పరిజ్ఞానం లేకుండా భాష మీద పట్టు రాదు మిత్రుడా. విషయ పరిజ్ఞానం ఉండాలి. సబ్జెక్టు, నీకు సబ్జెక్టు పట్టుకోవాలంటే ఒకే సబ్జెక్టు కాదు. ఒక సందర్భంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రిపేర్ అయింది మొత్తం వేరే వాళ్ళు చెప్తారు. ఆ వేరే వాళ్ళు చెప్పినా వెంటనే మార్చి సమయస్ఫూర్తిగా నువ్వు దాన్ని లింక్ చేసి చెప్పాలంటే ఇతర అంశాల మీద నీకు పట్టు ఉండాలి. ఇతర అంశాల మీద నీకు పట్టు ఉండాలంటే నువ్వు చక్కగా చదవటం మొదలు పెట్టాలి. బుద్ధా ఫౌండేషన్ గా మేము చెప్తుంది ఏంటంటే, మీరు డైలీ ఒక అరగంట సేపు, గంట సేపు ఏదో ఒక రకమైనటువంటి పుస్తకాన్ని, ఏదో ఒక రకమైనటువంటి అంశాన్ని చదవండి. ఇవాళ చదవడానికి పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే గూగుల్లోకి వెళ్తే ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం ఉంది, ఏ అంశం కావాలంటే ఆ అంశం ఉంది. ఆ అంశానికి సంబంధించినటువంటి వివరణలు ఉన్నాయి. రాసుకోండి, కూర్చోండి, పుస్తకాలు ఒక బుక్ పెట్టుకొని రాయండి. విషయ పరిజ్ఞానం ఉండాలి నీ దగ్గర. విషయ పరిజ్ఞానం ఉండాలి. దానికి సంబంధించిన భాష మీద పట్టు ఉండాలి. ఈ 5 రోజులు ఏం చేస్తారంటే, మీకు పేపర్ చదివే అలవాటు ఉంటే పొద్దున్నే పేపర్ని పైకి చదవండి. లోపల చదువుకోవడం కాదు, పైకి చదవండి. వెంటనే మీ ఇష్టం వచ్చింది, మీకు ఇష్టమైంది, మీకు రాజకీయాలు ఇష్టం, రాజకీయాలే పైకి చదవండి. ఆ పైకి చదివేటప్పుడు ఎక్కడ ఆపాలో, ఎక్కడ మీదేలో దాన్ని పట్టుకోండి. లేదా సబ్జెక్ట్ కూడా పట్టుకోండి. అన్నిటికంటే చాలా తేలిక ఏంటంటే, ఒక్క నెల రోజుల పాటు మీకు ఇష్టమైన పేపర్ని, అది ఈనాడైనా, జ్యోతి అయినా, ఏ పేపర్ అయినా, మీ ఇష్టం వచ్చిన పేపర్ని సిన్సియర్ గా దానిలో ఉన్న ఎడిటోరియల్ ని ఒక నెల రోజులు చదవండి, 30 రోజులు చదవండి ఎడిటోరియల్. ఎడిటోరియల్ అంటే ఆ రోజున్న సందర్భంగా, ఆ రోజు ఉన్నటువంటి సమస్య మీద రాస్తారు వాళ్ళు. ఎడిటోరియల్ రాసేవాళ్ళు అంటే ఎంత కొంత తెలియగలవాళ్ళు. చదవండి, ఒక 30 రోజులు 40 రోజులు చదివారంటే ఒక 20-30 సమస్యల మీద మీకు ఒక అవగాహన వస్తుంది. మీ మైండ్లోకి ఒక అవగాహన వస్తుంది. మీ మైండ్లోకి ఒక అవగాహన వచ్చిన తర్వాత నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడైనా ఈ విషయ పరిజ్ఞానాన్ని దానికి ఉపయోగించుకోవచ్చు. ఇది మిత్రులారా, విషయపరంగా నువ్వు పాటించాల్సినటువంటి అంశాలు ఒక 5-6 రకాల అంశాలు. ఒకటి, ప్రకరణ భంగం, సబ్జెక్ట్ డీవియేట్ కాకూడదు. ఎప్పుడు సబ్జెక్ట్ డీవియేట్ కాకూడదు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ మాట్లాడడానికి ప్రిపేర్ కావాలి. చేత కాకపోతే సగమే మాట్లాడే కిందకు రావాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. సబ్జెక్ట్ డీవియేట్ కాకూడదు. సబ్జెక్ట్ డీవియేట్ అయితే నువ్వు ఆడియన్స్ కనెక్ట్ కావు, ఆడియన్స్ రంజింపజేయదు. రెండోది ఏంటంటే సమయ పాలన, సమయస్ఫూర్తి ఉండాలి. టైం మెయింటైన్ చేయాలి. ఇతను టయాన్ని మెయింటైన్ చేస్తాడు. బుద్ధా ఫౌండేషన్ 3 నియమాలని చాలా సీరియస్ గా బుద్ధా ఫౌండేషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నా. 3 నియమాలు, 3 నియమాలు పాటించండి. మీ పర్సనల్ లైఫ్ లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి. ఒకటి, సమయ పాలన. 7 గంటల క్లాస్ అంటే 7 గంటలకు ఉండాలి మనం. సమయ పాలన. 2, చేసే పనిని మనసు పెట్టి చేయటం. మనసు పెట్టి చేయటం. చాలా మంది మనసు పెట్టరు, ఊరక వింటా ఉంటారు, లేదా ఏదో ఒక రకమైన ప్రయత్నం సీరియస్ గా చేయరు, మధ్యలో డైవర్ట్ అవుతూ ఉంటారు. మనసు పెట్టి చేయటం, చేసే పనిని మనసు పెట్టి చేయటం. 3 ఏంటంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం. ఈ 3 నియమాలు కనుక నీ వ్యక్తిగతంగా నువ్వు పాటిస్తే నువ్వు ఏ రంగంలో ఉన్నా సక్సెస్ అవుతావు. ఇవాళ విషయపరమైనటువంటి అంశాల్లో మొట్టమొదటిది సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా ఉండడం. 2, సమయ పాలన, సమయ స్పృహ. 3, సభారంజకత్వం, సభని రంజింపజేయటం. ఉపన్యాసం యొక్క గొప్ప లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏంటంటే సభను రంజింపజేయటమే మిత్రులారా. ఆ సభను ఎట్లా రంజింపజేయాలో దానికి భాష మీద పట్టు ఉండాలి. 4 భాష మీద పట్టు. 5 ఏంటంటే విషయ పరిజ్ఞానం. నువ్వు ఏ సబ్జెక్టుకి సంబంధించిన విషయ పరిజ్ఞానం జరుగుతుంది. ఈ 5 రకాలైనటువంటి అంశాలు విషయపరమైనటువంటి అంశాలు. వ్యక్తిపరమైనటువంటి అంశాలు ఒక 10 చెప్పాను. మానసికమైనటువంటి అంశాలు ఒక 5 చెప్పాను. ఈ 3 రకాల అంశాలతో మనం గనక ప్రారంభిస్తే, మనం గనక
ఎట్టి పరిస్థితుల్లో డిసైడ్ చేసుకొని సిన్సియర్ గా ప్రయత్నం చేస్తే మనం గొప్ప స్పీకర్లు కావడానికి అవకాశం ఉంది. మంచి ఉపన్యాసకులకి మంచి వక్త కావాలంటే ఈ 3 రకాల నియమాలు, మానసిక పరమైన నియమాలు, వ్యక్తిపరమైన నియమాలు, విషయపరమైన నియమాలు. నేను మీకు మెటీరియల్ ఇచ్చాను మిత్రులారా. ఆ మెటీరియల్ 9 పేజీల్లో తెలుగులోనే ఉంది. స్పష్టంగా 1కి 2 సార్లు చదవండి. సిన్సియర్ గా వాటిని నేర్చుకోవడానికి, వాటిని పలకడానికి ప్రయత్నం చేయండి. పలకడానికి నువ్వు ప్రయత్నం చేసి వాటిని కనుక నువ్వు దాని సాధన చేస్తే, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, వాటిలో వచ్చేటువంటి లోతైనటువంటి అంశాలు, ప్రారంభించేటప్పుడు వచ్చే ఇబ్బందులు, లేదా స్టేజ్ ఫియర్ లో ఎట్లా పోగొట్టుకోవాలి, మానసికంగా ఎట్లా మార్పు చెందాలి. మానసికం అనేది నీ చేతిలోనే ఉంటది, విషయపరమైన అన్ని నీ చేతిలోనే ఉంటాయి, సబ్జెక్ట్ అన్ని నీ చేతిలోనే ఉంటాయి, వ్యక్తిపరమైన నీ చేతిలోనే ఉంటాయి, మొత్తం నీ చేతిలోనే ఉంటుంది. అందుకని ఈ 20 రకాల నియమాలు నేను మెటీరియల్ ఇచ్చాను. వాటిని మళ్ళీ చదువుకోండి, ప్రయత్నం చేయండి సిన్సియర్ గా. అన్నిటికీ బేసిక్ గా నేను మళ్ళీ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మంచి స్పీకర్ కావాలని నువ్వు డిసైడ్ చేసుకోండి. చాలా తేలిక. ఈ 5 రోజులు 9 దాటిన తర్వాత ఒక్క నిమిషం కూడా నేను నీ దగ్గర ఉంచను. కరెక్ట్ గా 9 అంటే నాకు ఇచ్చిన టైం 9కి ఆపమన్నారు, 9కి నిర్వాహకులు ఆపమన్నారు కాబట్టి 9కి ఆపేస్తాను. మీరు సిన్సియర్ గా మీరు ఈ 5 రోజులు మాకు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే, మా గురుదక్షిణ మీరు ఇచ్చేది ఏంటంటే, సిన్సియర్ గా మీరు ఈ 5 రోజులు ప్రాక్టీస్ చేయండి. మెటీరియల్ చాలా మంది అడుగుతున్నారు, అప్పుడే మెటీరియల్ ఎక్కడ ఉంది సార్ అని. గ్రూపుల్లో ఉంది మెటీరియల్. అల్లా సాంబశివరావు గారు మీరు గ్రూప్ లో ఉన్నారు, గ్రూప్ లో ఉంది, గ్రూప్ లో పోస్ట్ చేసి నేను 4 రోజులు అయింది. డౌన్లోడ్ చేసుకోండి, లేక చూసుకోండి, సెల్ ఫోన్ లోనే చూసుకోండి. మెటీరియల్ 9 పేజీల మెటీరియల్ ఇచ్చాను, మొట్టమొదటి మెటీరియల్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. రేపు ఉదయం కంప్యూటర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, దగ్గర పెట్టుకోండి, లైన్ టు లైన్ చదవండి. ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ చివరిలో నేను చెప్పేది ఏంటంటే, నా ఒపీనియన్ ఎట్టి పరిస్థితుల్లో సిన్సియర్ గా మీరందరూ మంచి ఉపన్యాసకులు కావాలని నేను కోరుకుంటున్నా. నాకైతే వ్యక్తిగతంగా ఒక లక్ష్యం ఉంది. ఈ రాష్ట్రంలో నేనైతే కొన్ని వేల మంది మనుషులు చూశాను. నేనైతే నాకు ఒక లక్ష్యం ఏంటంటే, ఈ రాష్ట్రంలో మంచి స్పీకర్స్, మంచి వక్తల్ని తయారు చేయాలనేది నాకు ఉన్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక 200 మంది మంచి స్పీకర్స్ తయారు చేయాలి. నేనైతే ఇప్పటికే ఐడెంటిఫై చేశాను. గ్రూపుల్లో దాదాపు ఒక 100 మంది పైగా ఐడెంటిఫై చేశాను. రాసుకుంటున్నా వాళ్ళని పర్సనల్ గా. నేను కూడా మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడండి. ఈ వారం రోజు, ఈ 5 రోజుల్లో ఏ రకమైన డౌట్ ఉన్నా, ఈ రోజు నేను చెప్పినటువంటి అంశంలో కూడా మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఎప్పుడైనా నన్ను క్వశ్చన్ చేయండి, ఫోన్ చేయండి, మీ మెటీరియల్ చూడండి. ఫస్ట్ ఈ రోజు మీకు ఇచ్చేటువంటి వర్క్ ఏంటంటే, ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఈ రోజు అసైన్మెంట్ ఏంటంటే, నీ లక్ష్యం ఏందో నువ్వు అనౌన్స్ చేయాలి. నీ లక్ష్యం అంటే నా లక్ష్యం మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను ప్రత్యూష్ సుబ్బారావు అని, నా లక్ష్యం ఏంటంటే, నేను ఈ 5 రోజుల్లో 200 మందిని మంచి స్పీకర్స్ గా తయారు చేయాలనుకుంటున్నా. ఇది నా లక్ష్యం అని నేను మాట్లాడు. అట్లా మీరు కూడా మీ లక్ష్యం ఏదైతే, మీరున్న రంగంలోనైనా, మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, మీరు టీచర్ అయినా, స్టూడెంట్ అయినా, మీరు ఏ రంగం అయినా, సపోజ్ మీరు 9th క్లాస్ స్టూడెంట్, నేను 10th క్లాస్ లో 10/10 తెచ్చుకోవాలనుకున్నా. ఇది నా లక్ష్యం, ఇది టాపిక్. మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే, లేదా నేను గొప్ప ఇంజనీర్ని కాదలుచుకున్నా, లేదా ఐఐటీని కాదలుచుకున్నా, లేదా ఐఏఎస్ కొట్టదలుచుకున్నా, లేదా ఐపీఎస్ కొట్టదలుచుకున్నా, నేను రాజకీయ నాయకుడు అవ్వదలుచుకున్నా, నేను ఎమ్మెల్యే కాదలుచుకున్నా. దాదాపు వీళ్ళలో ఇప్పుడున్నటువంటి మీ 300 మందిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు మిత్రులారా. నాకు తెలుసు, నాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కొంతమంది రాజకీయాల, ఈ రాష్ట్ర కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో 3 మంత్రులు నా ఇంట్లో కూర్చొని ఉపన్యాసం నేర్చుకున్నటువంటి వాళ్ళే మిత్రులారా. నేను మీకు నేర్పగలను, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు పట్టుకుంటే రాజకీయ నాయకులైనా కూడా, నేను పేర్లు చెప్పను మీకు, మీరు మంచి స్పీకర్లు కావాలి. మీరు సర్పంచ్లైనా, రాజకీయ నాయకులైనా, లేదా ఒక సంఘాన్ని నడుపుతున్నా, మీరు ఒక సంఘంలో పనిచేస్తున్నా, ఒక సామాజిక సంఘంలో పనిచేస్తున్నా, రాజకీయ సంఘంలో పనిచేస్తున్నా, మంచి స్పీకర్లు కాగలిగితే, మంచి వ్యక్తులైతే, మంచి మనుషులైతే, ఉత్తమ పౌరులైతే ఈ సమాజానికి ఉపయోగపడతారనేది నాకు లక్ష్యం మిత్రులారా.
ఆ కోవతోనే మేము బుద్ధా ఫౌండేషన్ ఈ ప్రయత్నం చేస్తా ఉంది. సహకరించండి. సిన్సియర్ గా ఇవాళ మనం వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఇంకా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. ఈ 5 రోజుల శిక్షణలో ప్రతిరోజు స్పెషల్ గానే ఉంటుంది. ప్రతిరోజు ఒక అంశం ఉంటుంది. మీకు ఉపయోగపడేటువంటి అంశం ఉంటుంది. మంచి స్పీకర్ కావడానికి ఇవాళ మీకు ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే రేపు సాయంత్రం లోపు వచ్చేలోపు మీరు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాల్సిన అంశం ఏంటంటే నా లక్ష్యం అంటే నీ లక్ష్యం. నీ లక్ష్యం ఏందో అనౌన్స్ చేయండి. 2-3 నిమిషాలు మాట్లాడండి. నేను ఫలానాయని, నేను శ్రీనివాసరావు, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా, నేను ఈ పనిలో పనిచేస్తున్నా, నా లక్ష్యం ఏంటంటే, నేను లక్ష్యం ఏం డిసైడ్ చేసుకున్నానంటే అని సిన్సియర్ గా మీ లక్ష్యాన్ని అనౌన్స్ చేయండి. లక్ష్యం ఉన్నవాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళే మనుషులు 2 రకాలు మిత్రులారా. లక్ష్యం ఉన్నవాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళే. లక్ష్యం ఉన్నవాళ్ళు లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తారు. లక్ష్యం లేని వాళ్ళు లక్ష్యం ఉన్నవాడి కింద పనిచేస్తూనే ఉంటారు. మా దృష్టి ఏంటంటే, మా ఒపీనియన్ ఏంటంటే, నువ్వు లక్ష్యంతో ముందుకెళ్ళాలి. శక్తివంతంగా తయారు కావాలంటే నీకు లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యాన్ని అనౌన్స్ చేయండి. ఇది టాపిక్. ఈ టాపిక్ మీద మాట్లాడండి. ఈ రోజు 2-3 ఎక్సర్సైజ్ చెప్పా. ముందు మానసికంగా ప్రిపేర్ కండి. ఇంటి దగ్గర అనౌన్స్ చేయండి. ఎస్ ఐ కెన్ డూ. పాజిటివ్ థాట్స్ ఇవ్వండి మైండ్ కి. ఇంట్లో పిల్లల దగ్గర మీ పిల్లలకు ఉపయోగపడింది. పిల్లల్ని కూడా కూర్చోబెట్టండి. మీ ఆవిడని కూర్చోబెట్టండి. వినండి. ఈ 2 గంటల సేపు మాతో పాటు మీరు ఉండండి, వినండి. మీరు గెలవాలంటే మీ చుట్టూ పరిధి కూడా మీ భార్య, మీ పిల్లలు కూడా మీకు సహకరించాలి. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. మీరు శక్తివంతంగా తయారు కండి, మారండి, మంచి స్పీకర్స్ కాండి. మంచి స్పీకర్స్ గా తయారైతే ఈ సమాజంలో ఎక్కడ ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ పద్ధతుల్లో తయారవుతారని కోరుకుంటూ ఈ రోజు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని 9 గంటలకి వెలుగొట్టింది కాబట్టి 9 గంటలకి నేను ముగిస్తా ఉన్నా. మీరు ఏదన్నా ఈ విషయం మీద ఈ రోజు కొంచెం లేట్ అయింది. పెద్దలు మాట్లాడారు కాబట్టి కొంచెం లేట్ అయింది. యాక్చువల్ గా ఏంటంటే మీ చేత కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అట్లాగే నేను వీటిల్లో కూడా కొంచెం లోతుకి వెళ్ళలేదు. కొంత సబ్జెక్ట్ ని రేపు పోస్ట్ పోన్ చేస్తూ దీన్ని కొనసాగిస్తా ఉన్నా. 9 గంటల దాకా ఉంటారు కాబట్టి ఇంకా మీరు ఎవరైనా కొంత ఫీడ్బ్యాక్ మాట్లాడితే విని మీరు ఎవరైనా ఈ రోజు జరిగినటువంటి క్లాస్ మీద మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఆ చేయెత్తండి, ఏలెత్తితే శివశంకర్ మాస్టారు వాళ్ళకి మ్యూట్ లోంచి తీస్తారు. మాట్లాడండి, ప్రయత్నం చేద్దాం. రేపు కరెక్ట్ గా 7 గంటలకి దేశభక్తి గీతంతో రేపటి నుంచి ఈ ఉపన్యాసాలు ఉండవు. మనం సిన్సియర్ గా సబ్జెక్ట్ లోకి వెళ్దాం. 5 రోజుల్లో ప్రయత్నం చేద్దాం. ఒక ప్రయత్నం చేసి దీన్ని మనం ఒక మంచి దీనికి తీసుకెళ్దాం. ఇంకా మీ మిత్రులు ఎవరన్నా ఉంటే, మన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి లింక్ పంపించండి. 5 రోజులు ఇదే లింక్ కరెక్ట్ గా 7 గంటలకి 6:45 కల్లా మేము దీనిలో ఉంటాం. రండి, కాసేపు మాట్లాడుకుందాం, సిన్సియర్ గా ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ గా ఈ రోజు కొంత ఫీడ్బ్యాక్ ఇవన్నీ తీసుకోవాల్సింది కాబట్టి రేపు పొద్దున వచ్చిన వాళ్ళంతా మనం మాట్లాడుకుంటా ఉంటాం. టాపిక్ ఏంటంటే రేపటికి వర్క్ ఏంటంటే అసైన్మెంట్ ఏంటంటే నా లక్ష్యం, నీ లక్ష్యం ఏందో నువ్వు అనౌన్స్ చేయాలి. ఎట్లా ముందుకెళ్తామని చెప్పి నేర్చుకుంటారని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బుద్ధా ఫౌండేషన్ పెద్దలకి, అట్లాగే ఈ సమావేశంలో చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద సైకాలజిస్టులు ఉన్నారు, పెద్ద ట్రైనర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి వరల్డ్ క్లాస్ ట్రైనర్ చంద్రశేఖర్ ఉన్నాడు. ఇంకా పెద్ద ట్రైనర్స్ కనపడతా ఉన్నారు. వాళ్ళ పేర్లు కొన్ని కనపడతా ఉన్నాయి. దేవరకొండ పెద్ద ఇంజనీర్, ఏలూరులో దేవరకొండ వెంకటేశ్వర మాస్టర్ ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు పెద్దలు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు 7 గంటలకు కలుద్దాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శివశంకర్ గారు, అందరికీ నమస్కారం. సుదీర్ఘంగా మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు వారి ట్రైనింగ్ ని మనకి ఇచ్చారు. చాలా ట్రైనింగ్ ఎలా ఉందని చెప్పాలంటే మాటలు రానంత చక్కగా ఉంది అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే 7 గంటలకి ట్రైనింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 9 గంటల వరకు కొనసాగుతుంది. ఒక మంచి ట్రైనింగ్ ని మనం 5 రోజులు తీసుకుంటాము. ఇప్పుడు మీరు ఎవరైనా మీ డౌట్స్ కొంతమంది రైట్ చేయాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకుని రైట్ చేయండి, మీకు అవకాశం ఇవ్వబడుతుంది.